కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చింతలపూడి సుదర్శనం గారు కొత్త చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఆలయ చైర్మన్ గా మేమే పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ ఎస్ రోలక్స్ బాచి గారు నియమించబడ్డారు. శ్రీ రోలక్స్ బాచి గారు ఇంతకు ముందే అనంతపురం జిల్లా జడ్పీ చైర్మన్ గాను, అంతేకాకుండా పాపంపేట మండలాధ్యక్షుడుగాను ఎన్నో పదవులు వహిస్తూ వస్తున్నారన్నది గమనార్హం. ఇలా ఉండగా అనంతపురం జిల్లాలో ఒకరికే ఇన్ని ముఖ్యమైన పదవులు ఇప్పిస్తున్నది ఆ జిల్లాకు చెందిన ప్రముఖ మిల్ ఓనర్ మరియు థియేటర్లు ఇంకా హోటల్ యజమానిగా గొప్ప పారిశ్రామికవేత్తగా పేరు పొందిన భైరవుడు గారేనన్న భావం అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున కనపడుతోంది. దీని గురించి పారిశ్రామికవేత్త అయిన భైరవుడు గారిని అడిగినప్పుడు, విశ్వాసమైన కార్యకర్త, ఇంకా ఎన్నో పదవులు కాచుకునున్నాయి, శ్రమకి ఫలితం దక్కుద్ది, వస్తా. దీన్ని బట్టి మేమే పార్టీకి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన భైరవుడు. మన నియోజకవర్గంలో అన్న మనసు పెడితే ఎవరికి ఏ పదవైనా వస్తాది. చూసావన్న ఈ అన్యాయాన్ని? అన్న కోసం ఎన్నెన్ని పనులు చేసింటావు, ఏమేం పనులు చేసింటావు. నీకు ఇవ్వాల్సిన పదవులన్నీ ఆ చిల్లరగాడికి ఇస్తుంటే నువ్వేమో చూస్తూ ఊరుకున్నావు. ఏదో ఒకటి చేయాలన్నా. చేస్తాన్రా, ఎలా చేయాలో కూడా డిసైడ్ అయిపోయా. అన్న దగ్గరికి రోలెక్స్ ని చేర్చి నాకు నేనే ఎసరు పెట్టుకున్నట్టు అయిపోయినదే. ఎట్టా చేర్చానో అట్టాగే ఏళ్లతో పీకి పారేసి అనంతపురానికి ఎమ్మెల్యే అవుతానో లేదో నువ్వు సోత్తా ఉండు. నువ్వు ఏడ కూర్చొని ఇటు మాట్లాడుతూ ఉండు. ఈ రోజు ఆడికి గుళ్ళో మాలేంది, మర్యాద లేంది, ఆడు గోళ ఇంకా తట్టుకోలేము. బాజీ దగ్గరికి వచ్చేసిన అట్టాగా ఏ సాగా చెప్పు సూరి, చేతిలో పూలమాలలు మాత్రమే కాకుండా జంట చిలకలతో ఉన్నావు. ఏం చేయమంటావు? ఇలాంటి చిల్లర వెధవలే ఈ రోజు అన్ని మండలాల్లో పదవుల్లో ఉన్నారు. వీళ్లకు మర్యాద చేసి చిలక చేతిలో పెడితేనే కదా నోట్లు గాల్లో విసురుతారు. మా బతుకు బండి కూడా నడవాలిగా. భలే వాడిపోయా నువ్వు. చిలకనిచ్చి పిలకని పట్టుకోబోతావు. అవును. పట్టుకో. బాచి వచ్చేసాడు. ఏం పూజారి గారు, ఏసేద్దాం అనుకున్నారా? మాలేసేద్దాం అనుకున్నారా? స్వామి, మాలనైనా సరే మనిషినైనా సరే నా తమ్ముడే వెయ్యాలి. నా తమ్ముడిని ఎవడో వేయలేడు. తమ్ముడు నువ్వు మాలేరా స్వామికి. పూజారి గారు అడ్డంగా దొరికిపోయారు. ఏం పూజారి, లోపలున్న దేవుడి దండని మీరు నాకేస్తే నేనేమిస్తాను? దక్షిణ ఇస్తారు. నేనిప్పుడేసాను, అయితే నాకివ్వండి దక్షిణ. పూజారి గారు, దేవుళ్లలో 10 అవతారాలు ఎత్తిన ఒకే దేవుడివి నువ్వే. ఇప్పుడు నేను నీ గుడిలో ఉన్నాను. నా అనంతపూర్ నియోజకవర్గంలో నువ్వు నన్ను గెలిపిస్తే నేను నీకు అక్కడ గుడి కడతాను. అందుకు ఇది నా మొదటి కలెక్షన్. వీడెప్పటికీ బాగుపడ్డు. ఉదయం నుంచి గంట కొట్టి సంపాదించిన డబ్బంతా ఒక్క నిమిషంలో లాగేసుకుని ఇలా అన్యాయం చేస్తున్నాడే. ఏం సామే, అన్యాయం చేస్తున్నాను కదా? అన్యాయం చేస్తే నీ దేవుడు అవతారం అయితే వస్తాడని చెప్పారు. వస్తే ఈ ద్వారంలోంచేగా రావాలి. వస్తాడా? ఏంటి సామే, నీ దేవుడు రాలేదా? సామే, ఇది చిన్న సామే, నన్నేం చేస్తుంది? చిన్న స్వామి కాదు, సింహం. ఏమయ్యా, పట్టపగలు గుడి ముందు ఒకటి పొడవడానికి తరుగుతున్నావు? మామూలుగా మేమే ఎవడో ఒకటి తరుగుతాం, నీలాంటి వాడు వచ్చి ఆపుతాడు. ఇక్కడేందయ్యా అంత తలకిందులుగా ఉంది? అయినా ఆడు ఏం తప్పు చేశాడయ్యా? అది వాడిని అడుగు. ఇది చూడమ్మా. ఇది తీసుకుంటా. ఏమయ్యా, కత్తి ఎంత? 30 రూపాయలమ్మా. ఏందో అంత ధర చెప్తున్నావు? 15 రూపాయలకి ఇవ్వు. మరి 15 కంటే ఎట్టాగవా? అవును, కత్తి పొదునుగా ఉందా? ఏంది పొదునుగా ఉందా? నీ ఇంటి పొదును కాదు, నా ఇంటి పొదును కాదు, ఊళ్ళో ఉన్న పొదునంతా ఇందులోనే ఉందావా? కావాలంటే నువ్వు నన్ను పొడుస్తుడు, లేదా నేను నిన్ను పొడుస్తా. సరేనా? నీకు మూడిందిరా. నిన్ను పొడిసి పొదునెట్టుందో చూద్దాం. తెలియ చెప్పినా మన్నించన్నా. ఏనా, మా అన్నమ్మని గుర్రమ్మని చూస్తేనే పొడుతా. ఈడేంద్రంటే పోటుగాడ్లా రెచ్చిపోయాడు, పొడుస్తానని రెచ్చిపోయాడు. ఈడ్ని నేను ఊరికే వదిలేస్తానా? ఎవడు రైడ్? నేను చెప్తా. పుట్టుకు గురించి చెప్పనా, గోపల పట్టు గురించి చెప్పనా? ముందు పుట్టు గురించి చెప్పరా. బొప్పరాయ సముద్రం ఊరు, పేరు రాయుడు. మరి గోపల ఏదని చెప్పమంట, ఎన్నని చెప్పమంట?
అయినా మొదటి చెప్తాను ఈయన అందం చూసి పట్టు ఓణీల పాపలు కూడా 10 నిమిషాలు పడి చూస్తారు. వాడిని చూసేది అమ్మాయిలని తెలిసి కూడా వాళ్ళ వైపు కన్నెత్తి చూడడం మా రాయుడు. ఎందుకంటే వాడికి మగాళ్లు పూజించే పూజారులైతే పూజించబడే ఆడాళ్లు దేవతలు. అలాంటి దేవతల్ని ఎవడైనా తప్పుగా చూశాడో ఎరగదీసి కుమ్మేస్తాడు. తప్పుగా చూశాడో తొల్ల కొట్టి ధూపం వేస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా రాయుడికి భయం తెలియదు. ఎవడు పొడవడానికి వచ్చినా పరిగెత్తడు, ఎవడు పరిగెత్తినా పొడవకుండా వదిలిపెట్టడు. వాడు బలంలో సింహం, గుణంలో పులి. ఏం చేస్తుంటాడు? నమస్కారం అయ్యా. నమస్కారం అన్న. కూర్చోండి. ఏందే వీర్రాజు, యాడుంటాం, ఎవరు వస్తున్నారని తెలియదా నీకు? పోటుగాడిలాగా కూర్చునుండావో, నువ్వు కూడా పెద్ద మనిషి అవుదాం అనుకుంటున్నావా? ఏం చేయమంటారు? మన ఊళ్ళో ఎప్పుడు పెద్ద మనుషులుగా ఉండేవాళ్లే కదా పెద్ద మనుషులు అయ్యేది. ఏమయ్యా, నువ్వు పెద్ద మనిషి కావడానికి మా సొసైటీ దొరికిందా? ఏంది మీ సొసైటీయా? ఇదేమన్నా మీ నాయన సొత్తా? గవర్నమెంట్ సొసైటీ అయ్యా. ఈ మార్కెట్ సొసైటీకి నేను లీడర్ అయితేనే పెద్ద మనిషిని కాగలను, తెలుసుకో. ఈ సొసైటీకే కాదు, వేరే ఏ సొసైటీకి నువ్వు చైర్మన్వి కాలేవు. బయలుదేరు. నన్ను వెళ్ళమని మీరు చెప్పకండి, కావాలంటే మీరు పోండి. ఇదిగో బావా, పెద్ద మనిషి చెప్తా ఉంటారా? ఏనవయ్యా? రేయ్, నీకు కావాల్సిన పదవులన్నీ ఆయన ఇప్పిస్తున్నారు. ఆయన చేయమన్న లుచ్చా పనులన్నీ నువ్వు చేస్తున్నావు. ఇందులో నాకేందిరా? ఈయన మాట వింటే నాకేమైనా వచ్చుద్దా, ఊడిపడుద్దా? రే చూడు, నీ ఆకలికి నేను తింటే నీ కడుపు నిండుద్దా? ఎవడ ఆకలికి ఆడే తినాలి, తెలుసు కదా. నాకు సొసైటీలో చోటు కావాలి, దానికోసం ఏవైనా చేస్తా. ఏవైనా. నన్నే వేసేస్తావా? ఎవడినైనా వేసేస్తా. ఎవరినైనా వేసేస్తానంటే నీ బామ్మది రోజు కూడా వేస్తావా? అరే చెంచా, నేనెవడినైనా వేసగలను. ఒక్కో హత్యగా 3 హత్యలు చేస్తున్నాడు. నేను ఒకేసారి 3 హత్యలు చేసి జైలుకు పోయినోడిని. అది చూసే నాయన ఈడక్కలు నాకు కట్టుపెట్టాడు. వీడంతా నా ముందు బచ్చాలరా. అప్పుడు నన్ను ఎదిరిద్దామని డిసైడ్ అయిపోయినావు. ముగించాలనే డిసైడ్ అయిపోయినా. నువ్వు అడ్డొస్తూనే కాదు, నా బామర్ది అడ్డొచ్చినా గాని. ఏం బావా, ఇంకా మార్కెట్ లోనే తిరుగుతున్నట్టున్నా? అడుక్కోకయ్యా, నువ్వే కదా చెప్పావు రోలెక్స్ ఒక్కో హత్యగా 3 హత్యలు చేశాడు, కానీ ఈ వీర్రాజు ఒకేసారి 3 హత్యలు చేశాడని. చెయ్యి, ఇప్పుడు చెయ్యి. అందరి ముందు బాచి నాన్న మాటలని ఇప్పుడేంద్ర గింజుకుంటున్నావు? ఎంత పెద్ద రోలైనా సరే చిన్న రోకలతో కొట్టించుకోవాల్సిందే. నేను చెప్పేది బుర్రకెక్కుతుందా? నువ్వు కావాలంటే వయసు, వసతి, ఆస్తిలో గొప్పోడు కావచ్చు, కానీ నా తమ్ముడు వీరత్వంలోను వేగంలోను గొప్పోడు. ఇలా చూడదునా, మా అన్నను పొట్ట పొగలు మార్కెట్ లో పరిగెత్తించినారు వాళ్ళు. అదే మాదిరి వాళ్ళిద్దరిని పరిగెత్తించలేదో? మీ అన్న పరిగెత్తుకుంటూ వచ్చి అలసిపోయాడు, నీళ్ళు తాగుతాడు. ఏం కూర్చోనే? ఏయ్, ఏందయ్యా? ఇందాక చెప్పింది వినపడలేదా? నీ ఈరతో నా దగ్గర చూపించమాక, నా తమ్ముడు దగ్గర చూపించు. సోత్తాడే, నేనేంటో సోత్తాడు. ఆ భైరవుడి కోసమేగా నీ తమ్ముడు నన్ను తరివాడు. నీ తమ్ముడు ముందే ఆ భైరవుడిని నరుకుతా. నీ కళ్ళ ముందే నీ తమ్ముడిని నరుకుతా. నరకలేదో? రే పోనీరా. చెప్పమా అయ్యా. అల్లుడు చెప్పేదినో, నేను రోడ్లో తరివి కొట్టించాడే నీ బామర్ది రోలెక్స్ బాచే, ఆడు కేసులో ఏంది నువ్వనేది? పోయిన వారం అక్కడక్కడ శరీర భాగాలు దొరికాయి కదా, అది పలానా వాళ్ళదని మన లాయర్ నరసింహలో డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేశాడయ్యా. కానీ ఎవరు చెప్పేశాడో తెలియదు. దానికి కావాల్సిన అన్ని ఆధారాలు సేకరించాడయ్యా. కోర్టు గనక పిటిషన్ అంగీకరిస్తే వాడు పాసుగా కన్ఫర్మ్ గా లోపలికి పోతాడు. నేను చెప్తా ఉండా, నువ్వు కన్ఫర్మ్ గా లోపల పోతావు. జైల్లో కాదు, అసెంబ్లీలోకే. ఎప్పుడైతే అక్క మొగుడని కూడా చూడకుండా నన్ను ఎదిరించినాడని నరగడానికి తరివినావో, నేను అప్పుడే ఫిక్స్ అయిపోయినా అనంతపురం నియోజకవర్గానికి నువ్వే ఎమ్మెల్యే అని. అన్నా, వాడిని తరివాడు అంతే, దొరాడిని నరికాడా ఏంది? నరికుంటే ఎమ్మెల్యే ఏంది, ఎంపీగా కూడా చేసేద్దాం. నరికేద్దాం, నా బావని నరికేద్దాం, అడ్డుగా ఉండండి నువ్వు నరికేద్దామా? ఏంది బాచి, ఆడి మాటకు నువ్వు కోపడుతున్నావు? ఈ మంది కోసం లేస్తారు అసెంబ్లీలో. వాళ్ళ నువ్వు నరకనం లేవు, పేరకనం లేవు.
అంతెందుకు కొంతమంది మన మీద కేకరించి ఓతారయ్యా ఇంకా నయ్యో మన మీద పడలేదని సంతోషపడాలా మీద పడుంటే తుడి చేసుకుని పోతా ఉండాలా మనకే కేకరించి వేయడం ముఖ్యం కాదబ్బా కార్యమే ముఖ్యం. దీనికి బదులు ఊరేసుకుని చావచ్చు. చాలు అన్నా, నీకు తెలియదు రాజకీయమా బాజీ కొంచెం బురకెక్కలా చెప్పన్నా. రే బాచి, నువ్వు అనుచరుడిగా ఉన్నప్పుడు ఆలోచించకుండా ఏదైనా చెయ్యొచ్చు, కానీ అధికారం కావాలంటే ఏదైనా ఆలోచించే చెయ్యాలి. ఆ రోజు నువ్వు నాకు తెలియకుండా చేసిన హత్యే ఈ రోజు కోర్టులో రిట్టు వరకు వచ్చింది. కోర్టులో రిట్టేసింది ఎవరో కనుక్కుని ఆడితో మాట్లాడు. మాట వినలేదా? నా దగ్గరికి తీసుకురా. ఇదిగో సుందరరావు, ఎవరయ్యా లాయరు? పాపంపేట నరసింహులన్నా. వీడెందుకు ఇప్పుడు ఫోన్ చేశాడు? హలో, ఎవరు? లాయర్ గారు, నేను ఇన్స్పెక్టర్ సుందరరావు మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి? ఏం లేదు, మీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడున్నారు? నేను ముఖ్యమైన విషయం మీద బయటకు వెళ్తున్నాను. నేనే ఫోన్ చేస్తాను. ముఖ్యమైన విషయమా? ఇదిగో వకీలు, ఈ లోకంలో నీ కూతురు కన్నా ముఖ్యమైన విషయం ఉంటదా ఏంటే? నీ కూతురు గుళ్ళోనే ఉంది, మర్యాదగా రా. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని గుడికి తీసుకొచ్చినట్టు? ఎందుకా ఎంకన్న పెళ్లి చూస్తే పెళ్ళవుద్దిరా. ఇంకా పెళ్లి కాలేదా నీకు? నా కథ మన రాయుడికి రా. సరేరా. మీ నాయన ఫోన్ చేస్తున్నాడే. హలో, చెప్పు నాన్న. నాన్న వినపట్లేదు, ఒక్క నిమిషం. ఇదిగో మావా, వెళ్ళి ఆ పిల్లని రౌండ్ అప్ చేయి. రేయ్ రారా. ఇప్పుడు చెప్పు. ఎక్కడున్నావమ్మా? గుడిలోనే ఉన్నాను. సరే, దేవుడు దండం పెట్టుకుని మనం గాజులు కొట్టుకొచ్చాయి. నేను ఎక్కడ వస్తున్నా. సరే వస్తా. చూడేం చేస్తాను. ఏయ్, బుద్ధి లేదు నీకు? గుడిలో వస్తున్నావు. అటువైపు వస్తా, ఇటువైపు వస్తా, సోతావా? ఎక్కువ క్వశ్చన్లు వేస్తే నీ మీద వస్తా. నా మీద వస్తావా? అలా ఊస్తే ఇలాగే కొడతాను. ఏంటా ఏంటి? తుడవరా. తుడవమన్నానా? దేన్ని పెట్టి తొడవను? ఏంటి, పరువు పోతుందా? అది ఉమ్మే ముందు ఆలోచించాలి. దీంతో తుడు, అప్పుడే నీలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. గుళ్ళో ఊసినందుకు ఎలా పీకిందో చూసావా? సరైన పిల్లరా. సేమ పౌరుషం అంతా ఈ పిల్లలోనే ఉంది. మగాళ్ళం మనం అడగాల్సిన దాన్ని ఆడపిల్లైనా చెంప మీద పీకి మరీ అడిగింది. ధైర్యం అంటే గ్రాముల్లోనూ కిలోల్లోనూ కాదు, టన్నుల కొద్దీ ఉంది. ఒకవేళ వెంకన్న నీకోసమే ఆ పిల్లని రప్పించాడేమో. ఒరే మనవడా, మొక్కుకున్నాను 3 పులుసు చెల్లించాలి. కూర్టుంటే చూడరా. ఇదిగో ఇక్కడ చూడరా. సరే కళ్ళు కావాలి. బాగుంది. ప్రేమా, బాగుంది. ఎలా ఉంది చూడు. ఏయ్ భాగ్య, ఇట్లావే. ఎలా ఉంది? వేరే ఉందా? భాగ్య ఇది బానే ఉందా? బాగుందిరా. అన్నమ్మని అడుగు. బాగుంది కూడా బాగుంది. అన్నమా, ఇదట. సారీ అండి, నేను చూసుకో. ఎంత ధైర్యం ఉంటే మీరు చేస్తావు. నీకెంత ధైర్యం ఉంటే నా మనవడిని కొడతావు. ధైర్యం ఉంటే నా కూతురు కొడతావు.
ఎంత ధైర్యం అంటే మా అన్నమ్మ మీద చేసుకుంటాం. ఎంత ధైర్యం ఉంటే మా నాన్న కొట్టు. ఇదేవరబ్బా? ఓహో, కలెక్షన్ కింద. హలో గురు, ఇక్కడ కింద కింద వాళ్ళేదో పులుసాట ఆడుకుంటున్నారనుకో, నిన్నెవడమన్నాడు మధ్యలోకి? దూల బాగా తీరిందా? వీళ్ళు వాళ్ళు కొడతారంట, వాళ్ళు వీళ్ళు కొడతారంట, వీళ్ళు వీళ్ళు కొడతారంట. హ, ఇప్పుడు నేనెవరిని కొట్టాలి? మీరు కావాలంటే మిమ్మల్ని కొట్టుకోండి. ఏంటే? అది కాదు సార్, బాగా టెన్షన్ గా ఉంటే క్వార్టర్ కొట్టండి, కూలింగ్ గా ఉంటే టీ కొట్టండి. ఏమన్నా బాడావా? ఏ హెడ్, ఇలాంటి మీద గాండ్రించి ఊస్తేనే ఉమ్ము వేస్ట్ అవుతుంది. వాడి మీద చేయిస్తామేంటి? సార్ కొట్టినందుకు కావాలంటే కేసు పెట్టుకోండి, అనవసరంగా మాట్లాడకండి. రాజా, ఈ టౌన్ లో హత్య జరిగితేనే కేసు పెట్టాం, దీన్ని పెట్టేస్తావా? నువ్వేంట్రా అంటే విషయం తెలియకుండా మాట్లాడేస్తున్నావు. ఏం లాయర్ గారు, వచ్చేటప్పుడే ఇవన్నీ చెప్పి తీసుకురాలేదా దొరగారిని? ఏ ఎర్రబండి, నిన్ను కొట్టడానికి నువ్వేమైనా పిక్ పాకెట్వా? నీలాంటి తెగు ఉన్నోడికి నా ట్రీట్మెంటే వేరు. ఇప్పుడు చూడు, ఎవరో తీసిచ్చి వెళ్ళండి. హెడ్ గారు తీసిచ్చేయండి, మనం పోదాం రండి. ఓయ్, మీ నలుగురిలో ఎవరో ఒకరిని తీసిచ్చి వెళ్ళమంటే? సార్ అసలు ఏమనుకుంటున్నారేంటి? నువ్వు మాట్లాడక, నీ వల్లే పోలీస్ స్టేషన్ కు వచ్చాం. తీసిస్తే మేము పోవచ్చుగా. ఆ, పోవచ్చు పోవచ్చు. ఒరే మనవడా, ఆ తాళాలు తీసిరా. వామ్మో, ఇన్ని తాళాలు ఉన్నాయి. ఏ సార్, మీకు స్టేషన్ లో రోజు ఇదే పని ఏంటి? తేడాగా ఉంది. వీళ్ళ పని పట్టాలి. సార్ ఇదిగోండి సార్ మీ తాళాలు. అలా గుర్రు మనిషి చూడకండి సార్. మీలాంటి వాళ్ళకి నా మనవడు ముందు గిన్నెలో ముద్ద పడేస్తాడు, ఆ తర్వాత నెత్తిన పీడుగు పడేస్తాడు, ఆ తర్వాత ఆయన తాళాలని మళ్ళీ కక్కుసులో పడేస్తాడు. నువ్వు మూసుకోరా. మూసుకోలే. చూడమ్మా, ఆడదానికి తొందర ఉంటే సరిపోదు, తెలివి కూడా ఉండాల. నా మనవడు కలిసి ఆనా ఉంది, నువ్వు బదరా. నమస్తే వకీల్ సార్. రామ్మ వెళ్దాం. ఇదిగో లాయరు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అలా పక్కకు నుంచో. ఒక చిల్లర వెధవ స్టేషన్ కు వచ్చి అవమానించినా సైలెంట్ గా ఉన్నానంటే ఎవరి కోసం? అంతా బాచి కోసమే. చూడు, మర్యాదగా బాచి మీద పెట్టిన కేసును వాపస్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే నీకు మంచిది, మాకు మంచిది. లేదనుకో. లేదంటే ఏంటి, గొంతు కత్తి పెడతారా? కత్తేంది, గడ్డపార పెడతాం బాచి అంటే. బాచి చెప్పేదేంటి, నేను చెప్తున్నా. ఏం చేస్తావు? నువ్వు ఉండమ్మా. చూడండి సార్, మీ అధికారాన్ని మా దగ్గర చూపించద్దు. మీ వాళ్ళైతే కోర్టులో చూపించండి, నేను చూసుకుంటాను. నువ్వు రామ్మా. ఏంటి బాచి ఇంత చెప్పినా వినలేదు? ఇంచు అనుచరుగా ఉన్నప్పుడు మనం ఆలోచించకుండా ఏదైనా చేయొచ్చు, కానీ అధికారం కావాలంటే ఏదైనా ఆలోచించే చెయ్యాలి. ఆలోచిద్దాం. చాలు చాలు. కడుపు నిండా తినరా. అన్నమ్మా, నువ్వు మాట్లాడిన మాటలకి ఆ అమ్మాయి మొహం చిన్నపోయింది. ఏంది చిన్నబోయిందా? ఎరా, ఆ అమ్మాయి నిన్ను పీకుడికి మొహం కందిపోతే చిన్నబోయిందంటావేంటి? ఏ ముసలే, నువ్వు దేని చూసే కప్పలా నోరు తెరిచావు? తినేటప్పుడు ఆయి ఓ ఏంటి చేయించా? ఒరే మనవడా, ఆ పిల్ల నిన్నే చూసుకుంటా పోతుందిరా. నన్ను నీలాంటి నల్లని నిగనిగలాడిపోయే పిల్లాన్ని కొట్టేశానని జాలిపడి చూసేసి పోతుందిరా. ఏంది నల్లగా నిగనిగలాడిపోతుందా? ఏ ముసలే, నీ ముఖం చూస్తుంటే ముద్దెట్టుకోవాలనిపిస్తుంది, నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే గుద్దాలనిపిస్తుంది. ఏయ్,
మరేంట్రా పరామర్శించడానికి వచ్చినట్టు లేదు, మళ్ళీ పీకి పోవడానికి వచ్చినట్టు ఉంది. ఆడదు కాదది పూలు పెట్టుకున్న పూలందేవి ఏరా. ఆ. ఇలా చూడరా మనవడా, ఆ పిల్ల నిన్ను చూసిన చూపుందే, దాని అర్థం నా ఒక్కదానికే తెలుసు. అది నిన్ను మళ్ళీ పీకుతుందని నాకు మాత్రమే తెలుసు. ఇలా చూడరా కుక్కరుకో, సోతా ఉండు, ఆ పిల్ల మళ్ళీ వచ్చి సోతా పోతది. మలుపులేని సందికెళ్తే తిరిగి రాక ఏం చేస్తదే? తిరిగి వచ్చేటప్పుడు ఆ పిల్ల నా మనవన్నే సోతా పోతది. ఆ పెద్ద మనం ఉన్నట్టు చూచుకుంటుట అనవసరంగా వాగుద్ది. ఇప్పుడైనా నేను చెప్పింది నువ్వు నమ్ముతావా? చూసావంట్రా, ఆ పిల్ల నిన్ను చూసినందువల్లే నీకు పొరబోయింది. అయ్యో దీని గోల్తో చచ్చిపోయింది. ఏంది నాకు? నువ్వు ఏడన్నా నిన్ను చూడటానికి వత్తది. రేపు ఇంటికి వస్తుందా? ఖచ్చితంగా వత్తది. ఇంకా రాలేదేంటి? అన్నమ్మా, అలా వీధిలోకి తొంగి తొంగి చూడమాక, అందరూ నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు. అయినా ఆ పిల్ల మన ఇంటికి ఎందుకు వస్తుంది? ఇలా చూడరా రాయుడు, ఆ పిల్ల తప్పకుండా వత్తది, అది కూడా ఇప్పుడే వత్తది. నా మాట విని నువ్వు లోపలికి వచ్చి అన్నం వండితే బాగుంటుంది. మాట్లాడకుండా పరా. ఖచ్చితంగా రాదు. వత్తది. నువ్వింత గట్టిగా చెప్తున్నావు అంటే ఆ పిల్ల ఇంట్లో చేదన ఎత్తుకొచ్చేసావా ఏంటి? ఈ పేపర్ చూడరా. ఎవరో కనపడడం లేదు. ఎవరో పేరు ఎస్ భాగ్యలక్ష్మి, వయసు ప్రేమకు నప్పేది, రంగు మగాళ్లకు నచ్చేది. ఈ ఫోటోలోని పిల్లకు మతి స్థిమితం కోల్పోయిన కారణముగా ఎక్కడకు వెళ్లినదో తెలియడం లేదు. ఎవరైనా ఈ పిల్లను ఎక్కడైనా చూస్తే వెంటనే తెలియజేయాల్సిన చిరునామా మగధీరుడు నా పేరు అసలు. నీ పేరైతే కామెడీగా ఉంటది, ఆడి పేరైతే కొంప కొల్లేరవుద్ది. లవ్వుకి కామెడీ కావాలరా, కలహాలు అక్కర్లేదు. నువ్వు రిటైర్ అయిపోయాకే ఇంత ఆలోచిస్తున్నావే, సర్వీస్ లో ఉండగా ఇంకెంత ఆలోచించుంటావు. అయ్యో అది నన్ను నరికి పారేస్తుంది. వచ్చాయి ఏంద్రా తను వచ్చేసిందే. ఒక్కొక్క ఇల్లు ఎక్కడ? అదిగా ఆ ఇల్లేనమ్మా. ఎంత చక్కగా చెప్పిందో. రాయుడు, నేను చెప్పాను ఆ పిల్ల వస్తుందని. వచ్చేసిందిరా, రారా తొందరగా రా. రా. మీ కళ్ళకి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అదే నేను చెప్తా ఉండా. ఈ పిల్లకి నీ మీద పిచ్చిరా అంటే వినిపించుకోవడంలా. నువ్వే అడగరా. ఇది నీ పనేనా? రే మావా, నాకేం తెలియదు మావా. చూడండి, నాకు దీనికి ఏ సంబంధం లేదు. అనవసరంగా నన్ను ఇందులోకి లాకండి. రే నన్ను వదిలిపెట్టిపోకరా. ఇదే మరి కలికాలం అంటే. లవ్ చేసే పిల్లాడిని ఎత్తుకుంటూ ధైర్యంగా ఇంటికే వస్తే పిల్లాడేమో సిగ్గుపడి లోపలికి పోతా ఉండాడు. ఈ అన్యాయాన్ని నువ్వు ఎదిరించాలరా కుక్కరుకో. ఎవరిని లవ్ చేస్తున్నారు? నువ్వేనమ్మా. అలాగని ఈడే చెప్పాడు, పేపర్లో కూడా వేయించాడు, మగధీరుడు కుక్కరుకో అని. ఏయ్, అయితే ఇది నీ పనేనా? నిన్నేం చేస్తాను చూడు. చేస్తారా? అదృష్టవంతుడిని. ఎప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు? మనం తర్వాత చేసుకుందాం. ఇలా చూడవ్వా, నేనెవరిని లవ్ చేయడం లేదు. లవ్ లేకుండానా నా మనవని మార్కెట్ లో గుర్రుమని చూసుకుంటా పోయావు? చెప్పు. అవన్నీ నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్తావు. నా మనవడి దగ్గరికి వచ్చి నీ లవ్వుని నువ్వే చెప్తావు. సోతా ఉండు, నీ చెప్పిస్తా. అలా చెప్పించలేదో నా పేరు మంగమ్మే కాదు. చూడరా మనవడా, ఓ పిల్ల ఓ మగాడిని నడి రోడ్లో కొట్టిందంటే ఒకటి వాడు మొరటోడై ఉండాలి, లేదా దాని మొగుడై ఉండాలి. నువ్వు మొరటోడివి కాదు, దాని మొగుడవు. మొగుడు నా వల్ల ఆ, అర్థం కావట్లేదు. నువ్వు ఆ పిల్లని లైన్ లో పెట్టి ప్రేమించి దాన్నే పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు దానికి మొగుడు అవుతావు. ఏంది? లవ్ చేయమంటున్నావా? ఇలా చూడన్నమా, ఏ పిల్లని చూసినా చెయ్యి ఎత్తి దండం పెట్టమన్నావు, చెయ్యి పట్టుకోమని లేదు. ఇదంతా నా వల్ల కాదు. రే త్వరగా మెక్కిరా. ఏరా, నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నాను, నన్ను అసలు మనిషిగా కూడా లెక్క చేయవా? నేను అసలు మనిషిని ఎప్పుడన్నానే? ఏందే? నువ్వు నా దేవతవే. బాయ్. ఈ నేను చెప్తూనే ఉండాను, నువ్వు పోతానే ఉండవే. కొంచెం కూడా మర్యాద లేకుండా. ఏంద్రా? ఇక్కడ ఆకలితో చత్తనానే, ముందు ముద్దెట్టవే. తిండి 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 తప్ప నీకు ఇంకేం తెలియదంట్రా? ఎందుకు తెలీదు? సాంబారు, చారు, పులుసు అన్ని తెలుసు. ఏరా, ఈ తమాషాకి ఎగతాళికి ఏం తక్కువ లేదు. ఒక ముసలిది ఇంతగా ముత్తుకుంటుంది, ఏంటో అడుగుదామని ఏమీ ఉండదు. ఎంతసేపు మెక్కడమే.
ఎందుకు ఇప్పుడు మింగే ముద్దను ఆపుతున్నావు? ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. అమ్మ ముదురు, ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. మాకు తెలిసే శరణకాలు. శతకం తెలిస్తే సరిపోదు, దాని ప్రకారం నడుచుకోవాలి. నడుచుకోవడానికి శతకానికి ఏంటి సంబంధం? ఏదో మాట్లాడాలని మాట్లాడావో మొహం మీద గుద్దుతాను ముసలి. ఏరా, నేను నీకు ఎన్నాళ్ళుగా గంజిపోతున్నాను? ఆ? ఓ 25 years. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. ఏరా, 25 ఏళ్ళగా నా చేతితో గంజి తాగుతున్నావే. ఓ మనవడుగా నువ్వు నాకేం చేశావు? ఏం చెయ్యాలంటావు? నాకేదన్నా చేయదలుచుకుంటే మన రాయుడి చేత ఆ పిల్లను లవ్ చేయించి ఇంటికి తీసుకురా. ఒరే మగదేరా, ఒక మనిషికి కావలసినవి సిగ్గు, శరం, లజ్జ, రోసం, పరువు. ఈ 5ఏరా. ఈ 5లో ఏ ఒక్కటి నీకున్నా మన రాయుడి చేత లవ్ చేయించు ఈ చూద్దాం. 5 కనీసం ఒక్కటున్నా నువ్వు చెప్పింది చేయలేం. పర్వాలేదు, చేస్తా, చేసి చూపిస్తా, నీకోసం చేస్తా. మన రాయుడి చేత ఆ పిల్లని లవ్ చేయించి నీకు కోడలుగా ఈ ఇంటికి తీసుకువస్తా. తీసుకువచ్చి విశ్వాసానికి చిరునామా ఈ కుక్కరొక్కో అని నీకు తెలిసేలా చేస్తా. చేస్తానే. రే, ఆ? ఇప్పుడు దేనికి పాపం పెట్టపోతుంటాం? ఇక్కడ పాపాలు ఎక్కువైపోయినాయంట, కడుగుదామని. లోడు దించడానికేరా. ఆ పిల్లని చూడ్డానికి పోతున్నామా? అవును. ఏంటట? ఏ దొరగారు రారా ఏంది? దీనికంతా నేను రాను, నువ్వు కావాలంటే పో. అయ్యో, ఆగరా. ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ముసలిదే ముద్దెట్టదరా. ఆగరా. ఏ వెళ్ళిపోతానంటున్నా? ఆ పిల్ల తమరకు నచ్చలేదా ఏంటి? చెప్పు. నా హైట్ లేదు, నా కలర్ లేదు, లావుగా బొద్దుగా లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే మన హన్సికలా లేదని నీ నోటితో చెప్పు, వెళ్ళిపోదాం. ఆ, అయ్యో రే, ఆ పిల్లని ఎలా నచ్చలేదు అని చెప్పగలను చెప్పు. ఆ పిల్లకి నేను నచ్చినో లేదో తెలియట్లేదు. రే, 6 అడుగులు పొడవు 6 నెలల బాడీ ఉన్నంత మాత్రం సరిపోదు. ఒక అమ్మాయిని పడేయాలి, పడేసి వాటేసుకోవాలి, వాటేసుకున్నాక సాంగ్ వేసుకోవాలి. వాడురా మగాడు. మామ, రాయి లాంటి వాళ్ళు రా ఆడవాళ్ళు. వాళ్ళని కరిగించేవాడే మగాడు. ఇక నువ్వు ఊరుకున్న తను ఊరుకోదు మామ, తను ఊరుకున్న ముసలు ఊరుకోదు మామ, ముసలు ఊరుకున్న నేను ఊరుకోను మామ. ప్రేమ రావాల్సిందే. ఎవరిదే బ్రింగ్ రాంగ్ దగ్గర బ్యాక్. ఏంది? ఓ, నీకు ఇంగ్లీష్ రాదుగా. నిజానికి అబ్బాయి అనేవాడు చెట్టు టైప్ అయితే అమ్మాయి అనేది గాలి టైప్ రా. చెట్టు ఊరుకున్నా గాలి ఊరుకోదు. ఈ రెండు కలిస్తేనేరా జీవితం. ఇప్పుడు ఒకసారి ఆ చెట్టుని చూడుమా, ఎలా ఉంది? గమ్మునుందా? ఇప్పుడు గాలి తగిలితే సమ్మగా ఉంటుంది. వీలకు నిద్రపోకరా, అనుభవించు. ఇప్పుడు చెప్పు ఎలా ఉందో. సుఖంగానే ఉంది. ఈ సుఖమైన లవ్వుని చేయమనేరా. ముసల్దే మొత్తుకుంటోంది, నేను మొత్తుకుంటున్నాను. అది మాత్రమే కాదు, ముసల్ది నన్ను ఎంత అడుక్కుందో చెప్పనా? చూడమ్మాయి, నా మనవడికి నేను మంచి మాత్రమే నేర్పించి పెంచాను, మోసం చేయడం నేర్పించి పెంచలేదు. నా మనవణ్ణి నా తర్వాత కంటికి రెప్పలా తనే చూసుకోవాలి. నేనున్న చోట వాడితో తనే ఉండాలి. అదే నా చివరి కోరిక. పాపంరా, ముసల్ది నన్ను ఎంత అడుక్కుందో తెలుసమా? ఛ, కడుపు తరుక్కుపోయిందిరా. ఎరా, నా అన్నమ్మ నిన్ను ఈ మాదిరిగా అడుక్కుందా? ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడే చెప్తున్నా, ఈ నిమిషమే చెప్తున్నా. త్వరగా చెప్పి చావరా. నా అన్నమ్మకి అదే కోడలు పిల్ల. దీన్ని ఎవ్వడూ మార్చలేడు. పదేళ్దాం. ఇది నీకెమ్మన్నారు? ఏంటమ్మా? చూడక్క. ఎట్టుంది? పరమ చండాలంగా ఉంది. థ్యాంక్స్. జీన్స్ వేసుకుంటే ఛాన్స్ దొరికిద్దని ఏదో చెప్పాడు. ఈ ఏదో ఊరికే కలర్ కలర్ గా డ్రెస్ వేసుకొస్తే ఆడపిల్లలు ఇష్టపడరు. పోనీ చుడిదార్ వేసుకొస్తే ఇష్టపడతారా? ఏ పిల్లకైనా ముందు నువ్వేంటో తెలియజేయి, ఆ తర్వాత పోను పోను తనే ఇష్టపడుతుంది. అర్థమైందా? వెళ్ళండి. ఒంటి జడరు. ఇప్పుడు తను ఏమందని మొహం ముడుచుకుని వస్తున్నావు? నిన్ను నచ్చలేదని చెప్పలేదుగా. అర్థం చేసుకునేలా చేయమంది. దానికి నువ్వు నచ్చేలా చేయరా. అదే అన్నమ్మా, నాకు అర్థం కావట్లేదు. నచ్చేలా చేయండి. అది ఆ ఎట్టా? కుక్కరికొకటి చెప్తాడు. అదేం లేదు మామ,
ఆ పిల్ల వెనకాల నువ్వు లైన్ వేయడానికి వెళ్ళినప్పుడు ఏ విషయం నీకు ప్రతికూలంగా జరిగినా దాన్ని అనుకూలంగా మార్చుకోమంటుంది మన గ్రాండ్ మా. మార్చుకుంటే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు. అది కాదురా, నేను చెప్పేది ఏంటంటే, అది కాదురా అన్నమా. ఏమైంది? ఎవడా వాడు? అన్నమ్మా ఏమైంది? చూడరా మనోడా, బురద కొట్టు కూడా ఆకుండా వెళ్ళిపోతాడు సచ్చినుడు. రేయ్, ఈ అనంతపురం టౌన్ లో నాకున్న పరపతికి ఈ 45 ఏళ్లలో ఎవరు నా మనుషుల జోలికే వచ్చింది లేదు. నువ్వు నా కారద్దాన్నే పగలగొట్టావు. నీకెంత ధైర్యం ఉండాలా, పొగరుండాలా? ఆ పొగరు నా వంశంలోనే ఉందన్నా. ఈ అనంతపూర్ లో నువ్వు ప్రెసిడెంట్ గా ఉన్న ఈ 40 సంవత్సరాల్లో నాలాంటి మొగాడిని ఇంతవరకు ఎప్పుడు చూసుంటూ ఉన్నా. ఇప్పుడు చూసుకో. ఇలా చూడన్నా, మా అన్నమ్మ మీద బురద కొట్టి బండి ఆపకుండా వెళ్ళిపోయారు. బండి ఆపమన్నది నేను ఆపినా. మా అన్నమ్మ ఏం చెప్పినా నేను చేస్తా. అందుకని కార్ అద్దం పాల్గొట్టేస్తావా? కార్ అర్థం కాదన్నా, మా అన్నమ్మ చెప్తే బుర్ర కూడా పగలు కొడతా. అబ్బా, అయితే అన్న బుర్ర పాల్గొట్టేస్తావా? అన్నదే కాదన్నా, ఎవడిదైనా పగలు కొడతా. నా బుర్ర పగల కొడతావు నువ్వు? ఎంత ధైర్యం ఉంటే ఆ పట్ట పొగులు, అది అన్న రైస్ మిల్లోనే ఎర్రై రోలెక్స్ రాస్కెల్. ఏమనుకుంటున్నారా? ఆ రోజే నీ అక్క మొగుడిని అనంతపురం బస్ స్టాండ్ లో నరికేసుంటే ఈ రోజు అన్ననే పొడిచేందుకు వచ్చి ఉండేవాడా? ఏంది అందరూ కలిసి మా అన్న రౌండ్ అప్ చేస్తున్నారా? నువ్వొకటివి, అందుకే వాడిని నాన్న బిల్బులో లోపల వేసింది. ఎందుకు అనవసరంగా వాగుతున్నావు? ఏదో అనవసరం నిన్నేనాయా? ఏది అనవసరం? మా అన్ననే పడవడానికి వచ్చింది అనవసరం. ఒరేయ్ పాపారావు, నువ్వు సమయం సందర్భం తెలియకుండా నోటికొచ్చినట్టు వాగుతున్నావు. నిన్ను కాలు కింద కేసి తొక్కేస్తాను చూస్తూ. ఇలా చూడన్నా, ఇప్పుడు నువ్వు అని చెప్పు, నా అక్క మొగుడు తల తీసుకొచ్చి నీ కాళ్ల ముందు పడేస్తాను. నువ్వే కదా చెప్పావు ఎమ్మెల్యే అయ్యేంత వరకు నా మీద ఏ గొడవలు ఏ కేసులు ఉండకూడదని. ఇప్పుడు చెప్పనా, నీ మాట కట్టుబడి ఉంటాను. ఈడు కట్టుబడే సంగతి అట్టుంచి మన కోసం ఒకటి అడ్డుపడి ఆసుపత్రిలో కట్టుకొని పడి ఉన్నాడే, ముందు ఆడి చూసేద్దాం. కనీసం పుణ్యం అన్నం వస్తుంది. అందుకే ఈడికి చెప్పాను, ఏ గొడవకి గోలకి ఎల్లమకరా అని. వింటాడా ఈడు? మీద బురద కొట్టి ఆకుండా వెళ్ళిపోతున్నాడా అని చెప్పినందుకు ఇట్టా చేస్తావా నువ్వు? ఇవన్నీ మీరే అడగండి పెద్ద డాక్టర్ గారు. డాక్టరా? అవును, ఎవడో ఒక పనికి మాలనోడికి పడాల్సిన పోటునే ఈ ఎదవ అడ్డంగా వెళ్లి పొడిపించుకున్నాడు. ఎవడో పడవడానికి వచ్చి ఈడికి ఎందుకు చూస్తూ ఊరుకోవచ్చు కదా. ఈడికంత బుద్ధి చెప్పండి పెద్ద డాక్టర్ గారు. ఏయ్ ముసల్దానా, ఏందిరా? డాక్టర్ కాదు, ఆయన కాపాడబోయే నీ మనవడు ఇలా పొడిపించుకుని పడుకున్నాడు. మిమ్మల్ని కాపాడబోయి ఈడు పొడిపించుకున్నాడా? అది సరే, ఆసుపత్రికి వచ్చేటప్పుడు 2 ఆపిల్ పళ్ళు పట్టుకురాకూడదు? ఇద్దరు ఒట్టి చేతులు ఊపుకుంటా వచ్చారా? ఇదిగో యాపిల్ ఆరెంజ్లు తీసుకురావడానికి వీడేమన్నా ప్రసవానికి వచ్చాడా? నువ్వు మాట్లాడతా. చంపుతున్నావు. ఓ పెద్దాము, నువ్వేంది యాపిల్ పండు ఆరెంజ్ పండు అంటా ఉండవు? నీ మనవడు గాని అన్న ఒక మాట అడిగితే చాలు బోలెడు అధికారాలు ఉండే పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెడతాడు. అయ్యో, ఎవడో నా మనవడికి పదవులు ఇప్పించాల్సిన పని లేదు. నా మనవడు తలుసుకుంటే ఏ పదవులోనైనా వాడే ఎల్లు కూర్చుండిపోతాడు, కూడా నలుగురితో పాటు. మీ అన్న కావాలంటే అడగమను. ఏందిరా? నోరు మొయ్యవే. క్షమించన్నా, మా అన్నమ్మకి కాస్త నోరెక్కువ. చూడరాయుడు, నీ అన్నమ్మ ధైర్యాన్ని నువ్వు పుణికి పుచ్చుకున్నావు. నీ తెగువ కారణం అన్నమ్మే. ఆరోగ్యం జాగ్రత్త. ఏదైనా కావాలంటే అడుగు, పంపిస్తాను. అలాగేనా? వస్తారమ్మా, వస్తాను. సరే అన్న. ఒరే మనవడా, చెడులోనూ ఒక మంచి జరిగిందిరా. నీకు ఇలా జరిగిందని తెలిసి చూడడానికి వచ్చింది. ఆ పిల్ల ఎందుకన్నమా నన్ను చూడ్డానికి వస్తుంది? అది మారేలా నాకు అనిపించట్లా. ఎరా, నీ నీడ పడితే దెయ్యం కూడా దేవత అవుద్ది. తను మారదా ఏంది? ముందు తను చెప్పినట్టు నిన్ను నచ్చేలా చెయ్యి. అప్పుడు చేతిలో కాదు, మనసులో ఉంటది.
ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఏమి కలర్ గా చొక్కాలు వేసుకొచ్చినంత మాత్రమే నచ్చుతారా అని అడిగావే. ఇప్పుడు తెల్ల చొక్కా వేసుకొచ్చాడు ఇంద్రసేన రెడ్డి చిరంజీవి లాగా. ఇప్పుడేమంటావేంటి? టికెట్ బాబు టికెట్ తీసుకోమా. ఇది పోలా బొప్పరాయి సముద్రం ఏంది? రెండు ఏమా నువ్వు అడగమ్మా. అన్నా దొరవారి సత్రం రెండేవనా? ఏమా ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి ఇది ఏమన్నా టౌన్ బస్సా? కావాలంటే నీ రూట్లో దిగు. అక్కడ దిగితే మళ్ళీ 2 దానికి కిలోమీటర్లు చేయమంటావా? నడవాలన్నా. అన్నా ఏంటి కడుపుతో అన్నాడు అడుగుతుందా? ఆపచ్చుగా. ఆమె కడుపుతో ఉందని చూస్తే నా కడుపు కొట్టుకోవాలా? ఎక్కడ పడితే అక్కడ ఆపితే ఆఫీసు నాకు మేమో ఇస్తాడు. అయినా ముందు నువ్వు టికెట్ తీసావా? తీసుకున్నాం. అన్నా అందమైన ఆడపిల్ల ఆడుతా ఉంటది, కొంచెం ఆపన్నా. నా వల్ల ఆపడం కుదరదు కానీ నువ్వు నీ పని చూసుకోవయ్యా. టికెట్ టికెట్ తప్పమా. ఊరికే తెల్ల చొక్కా వేసుకుని లైన్ అయ్యడానికి వస్తే సరిపోదు. దొరగారికి దమ్ముంటే ఏది దొరవారి సత్రం ఆపమని చూద్దాం. ఏంట్రా పిల్ల నిన్న ఆపమంటుంది? ఆ పిల్లే మనల్ని ఆపమందిగా, ఇక ఆపేయడమే. ఎలా మా? నువ్వు ఉండవు కదరా. ఎలా అని అడిగాను మావా. ఇప్పుడు చూడు. అదే ఎలా రా? తల్లి నీ ఊరు వచ్చినది, దిగమ్మా దిగు. చాలా థ్యాంక్స్ అన్నా. రైట్ రైట్. త్వరగా పైకి ఎక్కువయ్యా. దారులు ఎడుతున్నావు. ఎక్కడ పోవాలా? కళ్ళుతో టికెట్ అందరూ ఆగనూరుగా టికెట్ అడిగితే ఎలా సావనం? ఆడపిల్లతే ఆగుతుంది, ఆగదా? సముద్రంలో దిగు. అన్నా కొక్కురుగా అన్నా నల్ల చిరతలో నువ్వు ఉండగా ఈ అన్యాయం జరగచ్చా చెప్పు. నువ్వే అడగాలన్నా. అడుగుదామా అడుగుదాం. నీకు నీ ఊర్లో ఆపాలా? అవునన్నా ఆగుద్ది. ఎలాగన్నా ఆగుద్ది? ఆగుద్ది. ఎలా ఆగుద్దన్నా? ఇలా రా. ఒసే భాగ్య, ఉప్పు తిన్నోడు నీరు తాగాల్సిందే. ఏనుగు మీద చీమ ఎక్కడానికి ఆశపడచ్చు. ఏనుగు చీమ మీద ఎక్కొచ్చా? చూసావంట్రా సంకట ముద్దలా ఉంటూ సాగుతులేస్తుంది. ఎదవా రే నన్నెందుకు పీకేవరా? మరే పబ్లిక్ లో ఊస్తే తప్పు కదా. తను గుళ్ళో కదరా ఉయ్యకూడదని చెప్పింది. ఆ పిల్ల యాడుంటే అది గుడేరా. మాకు ముదిరిపోయింది. నాకు తెలిసి వాడే నీకు సరైనోడు అనిపిస్తున్నాడే. నువ్వేమో వాడిని అసలు పట్టించుకోవడమే లేదు. ఏవే ఆడు మన భాగ్యానికి తగినోడని ఎలా చెప్తున్నావు? ఇంకా అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుని చూస్తే తెలీదు. ఒక్క మాటలో చెప్పాలంటే కత్తిలా ఉన్నాడు. ఆపవే చాలు లోడలోడ. ఏమి నువ్వు చెప్పేవన్నీ మేం వినాలి, కానీ మేమేం చెప్పినా నువ్వు వినవు. అలా ఏం కాదే. అయితే చెప్పు నీకెలాంటి వాడు కావాలో. నాకు లైఫ్ లో చక్కగా వంట చేసి పెట్టేవాడు దొరికితే సంతోషంగా ఏం ఉంటాను. భాగ్యం, అందరూ సంపాదించేవాడు కావాలనుకుంటారు, నువ్వేంటి వంట చేసేవాడు కావాలంటున్నావు? వంట వరపు తెలిసిన వాడే అక్క. జీవితంలో ఓర్పుగాను ఉంటాడు, నేర్పుగాను ఉంటాడు. ఈడేదో ఆలోచించేస్తున్నాడు రా బాబు. ఈడి లవ్ కోసం ఈ రోజు నాతో ఎంగిలాకులు దించుతున్నాడు. ఈ లవ్ సెట్ అయ్యేలోగా ఇంకేం చేస్తాడేమో దుర్మార్గుడు. ఈ తీసేదేదో హోటల్లో తీస్తే కనీసం జీతం అన్నా వచ్చి ఉండేది. నేను ఇంకా తినలేదా? ఎంతమించండి? 50 రూపాయలు. 50కి మించే తిన్నావు పాపా. రా బయట సంగతి చెప్తా. పోరా. చూడనా తింటే డాక్ లాగేశాడు. ఊరికే వాక్రా. నువ్వే కదా చెప్పావు లవ్ లో చెట్టు ఊరుకున్నా గాలి ఊరుకోదని. ఇది గాలి చేసే పనిరా. పోయి పని చూడు. అందుకని నాతో ఎంగిలాకులు తింటావా? వరకు మన పక్క స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు నెక్స్ట్ వాయిదాకి వచ్చి కలవండి. రే అటు చూడు, ఆ పిల్లవాళ్ళ బాబోతున్నాడు. తిరుగు వెనక్కి తిరగరా. వెనక్కి తిరుగు. మనమే ఎయిర్పోర్ట్ లో పని చేయట్లేదు, ఎంగిలాకులు తీసుకుంటున్నాం. వెళ్ళు. బాబు మిమ్మల్ని చూసేసేట్రా. మీదే కదా. సార్ ఉండు. ఆ రోజు పట్టపగల మిమ్మల్ని గాజుల కొట్లో పగిలేలా కొట్టాడే ఆ మగదిరి డీడే సార్. ఏంటి సార్ మీరు తిట్టింది మర్చిపోతాం, కొట్టింది మర్చిపోతాం. సార్ నన్ను క్షమించండి సార్. అన్నమని కొట్టారన్న కోపంతో నేను మిమ్మల్ని కొట్టాను సార్. మీరు నన్ను క్షమించండి బాబు. ఆ రోజు మీ ఎవరు నా కూతురు కొట్టినందువల్లే ఆవిడ నేను కొట్టాల్సి వచ్చింది. కన్నతల్లి లాంటి ఆవిడ మీద చేసుకోవడం పెద్ద తప్పు బాబు. దానికోసం ఈ రోజు వరకు బాధపడుతూనే ఉన్నాను. ఇప్పుడు మీతో మాట్లాడాకే నా మనసు కుదుట పడింది. క్షమించు బాబు. అవును, మీరు సరుకులు దించే పని కదా చేస్తారు? అవును సార్. మరి ఇప్పుడు ఈ పని చేస్తున్నారంటే? అదేం లేదు సార్, నేను లవ్ చేసే పిల్ల వంట తెలిసిన మొగుడైతే సంతోషంగా ఉంటానంది. అందుకే వంట నేర్చుకోవడానికి వచ్చింది. దాని సంతోషమే కదా సార్ ముఖ్యం. ఈ మాత్రానికి ఓ వంటల పుస్తకం కొంచెం చదువుకోవచ్చుగా. కొనొచ్చు, పుస్తకం చదవాలిగా సార్. కానీ అదేం లేదు సార్.
పుస్తకం కొన్ని చదివితే ఒకరికో లేదా 10 మందికో వంట చేసి పెట్టగలం. కానీ ఇక్కడ ఒకేసారి 2000 మందికి ఉప్పు పులుపు సరిపోయేలా రుచిగా వంట చేస్తున్నారే. ఆయన దగ్గర వంట నేర్చుకుని ఆ పిల్లకు వండి పెడితే ఎంత బాగుంటుంది చెప్పండి. మీరే చూసారుగా ఎంత ఫీలింగ్ ఉందో. ఏమైంది? ఎందుకని నవ్వుతున్నావు? అబ్బే ఏం లేదురా, ఆ రోజు నన్ను ఒకడు కొట్టాడు కదా. అవును, ఏం చేశాడు? నువ్వేం భయపడకరా. వాడిని రోజు మన చుట్టాల పెళ్లిలో చూశాను. వాడేమో అక్కడ ఎంగిలాకులు తీస్తున్నాడు. ఇదేంటని అడిగితే వాడెవరో ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాడట. వంట చేసే మొగుడు దొరికితే బాగుంటుందని అమ్మాయి చెప్పిందట. చూసావా, మన ఊరు కుర్రాళ్ళు లవ్ కోసం ఏ పనికైనా సిద్ధమైపోతున్నారు. ఆ అమ్మాయి ఓ మంచి విషయానికి వాడిని ఉసుకొల్పిందనుకో, ఏవైనా చేస్తాడు, ఎంతవరకైనా వెళ్తాడు. అలాంటి వాళ్ళు నమ్మకూడదు. నువ్వు అలా అనకరా. కష్టపడేవాడి మనసు అందరూ బాగుండాలని కోరుకుంటుంది, నిజాయితీగా ఉంటుంది. ఈ పనేంటయ్యా అని అడిగితే దానికి వాడేమన్నాడో తెలుసామా? తను నేను ఇష్టపడిన పిల్ల అయినా కూడా పర్వాలేదు, మా అన్నమ్మ ఇష్టపడిన పిల్ల. తన కోసం ఆకులు తీయడమే కాదు, ఎన్ని తలలైనా తీస్తాను. పెంచిన అవ్వ మీద ఎంత ప్రేమ చూపించేవాడు కట్టుకున్న పిల్లని ఇంకెంతలా చూసుకుంటాడు. వాడిని చేసుకోబోయే పిల్ల అదృష్టవంతురాలు. వాడు పట్టు వస్త్రం లాంటివాడు, చిరిగినా విలువ తగ్గదు. లేకపోతే ఏమిటి? మీ నాయనకి నచ్చాడు, మాకు నచ్చాడు, నీకు నచ్చాడు. కానీ నువ్వే బయటికి చూపించుకోవట్లేదు. చెప్పేదినవే, వాడు కర్రోడైనా సరైనోడు. తర్వాత నీ ఇష్టం. నోరు మూసుకుని పోనీ. నేను లవ్ చేసే పిల్ల ఊళ్ళో ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. అందుకే మందు కొట్టేద్దామని వచ్చినావు. నీకు నచ్చిన పిల్లలను దోమలు గడిచినాయని దోమల ముందు కొట్టినావు. అదే పిల్లలను మేము గడిస్తే మమ్మల్ని కొడతావా? నేను నీ పార్టీకి వచ్చేస్తా, వదిలేయప్పా. ఆడే లొంగిపోయాడు. రే, నువ్వు అన్నందుకే కొట్టినా ఆ పిల్ల గాని చెప్పుంటే నీ అయ్య నిన్ను కొట్టే చంపేసి ఉండేవాడిని. ఆడదాన్ని ఒకటంటేనే పుచ్చ లేపెత్తా, అందులోనే నచ్చిందానంటే పూలీలా పంజాయిస్తా. అవసరమైతే పూలీనే పగలు తీస్తా. రారా పోతాం. పోతుంది. ఇలా చూడరా రోలక్స్, వాళ్ళు మళ్ళీ మనకు పీడీ వారిని పంపిస్తారు. ఆ బైరవుడు చెప్పాడని ఆలోచిస్తూ కూర్చుంటే జైలు సంగతి తినాలి. గుర్తుపెట్టుకో నువ్వు. చూడు బాచి, నేను నిన్నొకడు కొట్టాడు, రేపు ఇంకోటి కొడతాడు. ఇలా ప్రతి ఒక్కడు కొడితే మన మీద ఉన్న భయం పోద్ది. కొట్టాల్సింది మనం, ఇలా కొట్టించుకోకూడదు. అవును, తలుపులు తెరిచి ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళిపోయానా? ఏం విషయం అనలేరా? పెట్టడం నారద చేయొచ్చు కదరా. నిద్రపోతున్నారు, కాసేపు కూర్చో, లేదా తర్వాత రా. ఏ లేవరా ఏంటి? పులుపు చాలా ఎక్కువగా ఉందిరా. అలసిపోయి నిద్రపోతున్నారు, ఇప్పుడప్పుడే లేవరు. వెళ్ళిపో. ఇప్పుడు లేస్తాడు చూడు. రే బాపారావు, ఏంట్రా ఇక్కడ సౌండ్? అనా, ఈ సౌండ్ ఏనా నీకు రీసౌండ్ అయింది? ఇప్పుడు ఎందుకు రాణి కొడతా ఉండవు? లేకపోతే ఏంటనా, అసలే నేను టెన్షన్ లో ఉంటే నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు. రే, నేనుండగా నీకు దేనికి టెన్షన్? లోపలికెళ్ళి మాట్లాడుకుందామన్నా? ఫిక్స్ అయిపోయినావు, ఆలోచించి మరీ చెయ్యి. ఈయన ఇక్కడ ఉన్నాడా? చేసే పని మీద ఇంత శ్రద్ధ ఉండకూడదు, పైగా నాతో ఉంటూ. రే మావా, ఆగు. ఏంట్రా? ఏంట్రా అని అడుగుతావేంట్రా? మన ఇద్దరం ఆ పిల్ల వెనకాల 40 రోజుల పాటు తిరిగాం. తను నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోకుండా నీ పాటికి నువ్వు మూటలు మోసుకుంటున్నావు. నువ్వు రా మావా, వెళ్ళి ఆ పిల్లని చూద్దాం. లేదంటే ఆ ముసలిదాని తిట్లు నేను భరించలేను. రే, నువ్వే చెప్పినావు కదా మన 40 రోజుల పాటు అమ్మాయి వెనక తిరిగినావని. నిజంగా ఆ పిల్లకే గానీ నేను నచ్చుంటే నన్ను వెతుకుంటూ వత్తది. రాలేదంటే? వస్తే నేను అదృష్టవంతుణ్ణి, రాలేదంటే నేను అర్హత లేనుణ్ణి. వత్తదంటావా? వత్తది. మావా, తను నడిచి రావట్లేదు మావా, పరిగెత్తుకుంటూ వస్తుంది మావా.
ఏమనుకుంటున్నావు నీ మనసులో హ? ఎప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళని గెలికి గొడవకి వెళ్తే చూస్తూ ఊరుకుంటారా? ఎవడో ఏదో చేస్తే నీకేంటి? పాపం మీ నాయన, నీ వల్ల ఆయన ఇబ్బందుల్లో పడుతున్నాడు. అమ్మ ఉండి నిన్ను పెంచుంటే మంచి చెడు తెలుసుండేది. నువ్వేం చేస్తావు? అంత మాట అనుకు బాబు. నా కూతురు నువ్వు కొట్టావని చెప్పడం లేదు. ఈ రోజు నా కూతురు ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం నా భార్యే. నా భార్య గురించి నీకు తెలీదు. తన పేరు కరసామ భానుమతి. నా భార్యలో నాకు బాగా నచ్చింది తన ధైర్యము నిలదీసే గుణమే. ఆ గుణమే తన పాలిట శత్రువైంది. ఈ రోజు ఎన్నో పదవులు తన చేతిలో ఉంచుకున్నాడే రోలెక్స్ బాచి. వాడింతకు ముందు సున్నపు కాలువలో ఒక మామూలు కూలీగా పనిచేసినాడు. వాడికున్న ఒకే ఆస్తి వాడి ధైర్యం. ఆ ధైర్యంతో పాపంపేటలో వాడు చేసిన రౌడీయిజం సెటిల్మెంట్లే వాడిని కౌన్సిలర్ని చేశాయి. సొందాలు వసూలు చేస్తున్నాం ఎంత కొంత ఓనర్ లేడన్నా. ఓనర్ ఓనర్ లేకపోతే అంగడి ఎందుకు తెలుసా? డబ్బులు ఏమా? నోటు బాగా సిరిగిందే. డబ్బులు ఏమా? ఏంది రేపెత్తావా? అయితే రేపోసి నీళ్ళట్టు అలా రేషన్ బియ్యాన్ని భైరవుడు రైస్ మిల్లుకి తీసుకెళ్లేటప్పుడే వాడికి పాపారావుకి పరిచయం ఏర్పడింది. సరిగ్గా అదే రోజు పాపంపేట మాజీ చైర్మన్ కిట్టు పార్టీ మీటింగ్ లో భైరవుని ఎదిరించి మాట్లాడాడు. ఇలా చూడు కిట్టు, అన్న ఏమనుకుంటున్నారంటే ఈసారి ఆ పదవికి మన పాపారావుని నిలబెట్టాలని అనుకుంటున్నారు. అందుకని నువ్వేం దిగులు పడమాక, అయ్యగారు నీకేదోటి చేస్తారు. ఏంటే చేస్తారా? ఈయనేం చేయగలరు? అట్లా చేసినా ఎవరు చేయించుకుంటారు? అవును, మన పార్టీలో పదవి ఇవ్వడానికి ఈయనెవరు? ఈయన హోటల్లో పార్టీ మీటింగ్ పెడితే పార్టీ ఈయనదైపోద్దా? నాకు తెలియగలుగుతున్నా, నువ్వు మన పార్టీ జిల్లా కార్యదర్శివా లేదా ఈ నెనక జొల్లు కాచుకునే కార్యదర్శివా? ఒరే పాపారావు, నువ్వు బాచి పాపంపేటలో నాకు పోటీ. ఇలా చూడండి, పాపంపేటకి నేనే చైర్మన్. నేను మాత్రమే చైర్మన్. చూడరా బాసి, ఆ కిట్టిగాడు ఉన్నంత వరకు రాజకీయాల్లో ఆడి సోటికి నేను బాలేను, నా సోటికి నువ్వు రాలేవు. ఆడి అడ్డు మనం తొలగించేసుకున్నాం అనుకో, బైరుడ మనసులో మనకు సోటు ఉంటది. అన్న మనసులో సోటిస్తే ఈ అన్న సోటు నీకే. బాచి అనా, రాజకీయాలకి నీలాంటి వాడే రా అవసరం. ఈ రోజు నుంచి పాపంపేటకి నువ్వే చేయను. ఆ రోజు నుంచి భైరవుడి వారసుడిగా ముద్దుబిడ్డగా మారాడు బాచి. సాధారణ కౌన్సిలర్ గా ఉన్నప్పుడే దోచుకున్న బాచి చైర్మన్ అయిన తరువాత పాపంపేటలో ఉన్న భూముల నుంచి ఇసుక వరకు కబ్జా చేశాడు, అమ్మాడు. అలా ఇసుకను తీసుకెళ్తూ ఉండగా వాడి మీద వాడి మనుషుల మీద నా భార్య ఇసుకను దోచుకుంటున్నారని తహసీల్దార్కి అర్జీ ఇచ్చింది. దీనికి మీరే ఏదో ఒక చర్య తీసుకోవాలా? అలాగే, తప్పకుండా చర్య తీసుకుంటారు. తహసీల్దార్ ఎంతో నిజాయితీగా వెంటనే యాక్షన్ తీసుకుని వాళ్ళందరినీ పోలీసులకి పట్టించారు. అలా పట్టించిన తహసీల్దార్ని పాపంపేటలో నడి రోడ్లో కట్టేశాడు బాచి. నువ్వేమన్నా పెద్ద పోటుగాడివా? ఎంత ధైర్యం ఉంటే నా బండిని పట్టుకుని నా వాళ్ళనే బొక్కలో వేస్తావు? అందుకే నిన్ను నడి రోడ్లో నించోబెట్టి కట్టి పడేశాను. నా బండిని ఎలా బయట తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఈ పాపంపేటలో ఎవడికి నీ చేతి కట్టిపే ధైర్యం ఉందో నేను చూస్తానురా. చూడుబాను, లిస్టులో ఉన్న వాటిలో ఇక్కడ తీసుకోవాల్సిన వింతే, మిగతావి అయ్యయ్యో, మన తహసీల్దారండి. ఇది పట్టుకో. ఎక్కడికమ్మా? ఉండండి. ఎంత పెద్ద ఆఫీసర్ని ఇలా నడుపుతున్నావ్? ఏంట్రా మర్యాద దక్క చెప్తున్నా. అప్పటి నుంచి బాచి మా కుటుంబం మీద పగబట్టాడు. నా భార్యని ఎలాగైనా చంపాలనుకున్నాడు. డబ్బులు ఏమా? అందరు డబ్బులు చేతిలో పెట్టుకోండి. డబ్బులు ఏమా? డబ్బులు ఏమా?
దేనికే గవర్నమెంట్ పోస్ట్ ఎన్నేళ్ళకి నీకెందుకు డబ్బులు ఏంది ఇక్కడ కౌన్సిలర్ మేమే డబ్బులు అడిగితే ఇయ్యాలా ఊరికే ఓటేసినారా డబ్బులు తీసుకునే కదా ఓటేసినారు డబ్బులు ఇవ్వకపోతే నీళ్ళు నీ గురించి ఎక్కడికెళ్ళి చెప్పి నేనేం చేయాలో నాకు తెలుసురా. ఏడకపోయి చెప్పుకుంటావో చెప్పుకో ఎల్లు రామా డబ్బులు ఏమా నెల పుట్టి ఇంకా 5 రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఏ సరుకులు లేవంటే ఏం చేయాలి మేము? ఇప్పుడు ఎవరక్క లేదని చెప్పింది, సరుకు అయిపోయిందని చెప్తున్నాం. 10 రోజులు పోయాక రండి ఇస్తాం. ముందు జనాన్ని తీసుకుని ఇక్కడి నుంచి పోక. 10 రోజుల తర్వాత కాదు, ఈ రోజు లోపల ఉన్న సరుకులు తీసుకోకుండా వెళ్ళాం. మేము అదే చెప్తున్నాం. ఈ రోజు నువ్వు తినకుండా పోవు. తన్నులు సరుకు అయిపోయిందని చెప్తే పోమ్మా. సరిగ్గా సరుకు ఇచ్చారని ఆడితో గొడవ పడుతున్నావు. రా తల్లి రా పోవ. రే బామర్దే, ఏంది బావా? న్యాయం అడిగేదాంతో ఎప్పటికైనా సమస్య ఏదో ఒక విధంగా అడ్డుపడుతూనే ఉంటది. ఈ రోజు రాత్రే పక్కూరు కుర్రాళ్ళు పిలిపించి సరుకు ఖాళీ చేసేయి. అలాగే బావ. బాబు, ఇంత రాత్రి వాళ్ళు ఏమెక్కిస్తున్నారు? గొడవ నుంచి బియ్యం ముట్లు ఎక్కిస్తున్నాం. ఏంది గొడవనా? బాబు, ఇది రేషన్ కొట్టయ్యా. రేషన్ కొట్లో అందరూ సరుకులు దించుతారు, ఎవరు ఎక్కించరయ్యా. వీళ్ళు దోచుకునేది ఎవరికి తెలియకూడదని బోన సంచులతో బోర్డును మూసేశారు చూడు. పాపంపేట మండల దుకాణమా? అయ్యో, ఏక మానవాడిని పట్టుకోలేమే. ఏందిరా 10 రూపాయలు ఇచ్చే చోట 20 ఇస్తాండారే, ఏదో తేడాగా ఉంది అనుకున్నా. కరెక్ట్ గా తప్పుగా ఉందిరా. రే మావా, తప్పుగా మాత్రమే కాదు, చాలా రాంగ్ గా కూడా ఉంది. అక్క మన్నించక, ఏదో తెలియక చేసినావు. రే మూటలు దించండి రా. మూటలో దించమన్నావా? మూటలు ఎక్కించకుండా ఈ రోజు ఎవడో ఇక్కడి నుంచి ప్రాణాలతో పోలేడు. ఏయ్, ఎప్పుడు చూసినా నీకు మాతో గొడవ పడ్డమే పని అయిపోయిందా? ఈసారి నేను ఆడదాని మీద చెయ్యెత్తుతావా? రే బీగాలేసి తాళాలేవండి. సరే మావా, వెళ్ళండి. త్వరగా దించండి. అక్క ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వక. తినే తిండిని దోచుకుని ఇట్లాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. సాక్ష్యానికి కావాలంటే నన్ను ఎప్పుడైనా పిలు. పేరు రాయుడు, ఊరు బొప్పరాయి సముద్రం. చూడయ్యా, ఈ ఊళ్ళో ఉన్న మగాళ్లంతా తెల్ల పంచులు కట్టుకుని పేరుకి మగాళ్ళలా ఉన్నారు. నువ్వు ఒక్కడవే వీళ్ళని ఎదిరించి అడిగావు. నీలాంటి మగాడిగా నీ ఊళ్ళో ఉన్నాడనుకో, పాపం పేటేంటి పార్లమెంట్ దాకా వెళ్తాను. ఇవ్వరా ఇందాక తాళాలు. చూడమ్మా, నువ్వేమో వాళ్ళు రేషన్ బియ్యం దోచుకున్నారని కంప్లైంట్ ఇచ్చావు, వాళ్ళేమో రేషన్ కొట్టు తాళాలు పోయాయని నిన్న రాత్రి కంప్లైంట్ ఇచ్చారు. నేను ఇప్పుడు ఎవరిని అనుమానించి కేసు పెట్టాలి? ఏం పర్వాలేదు సార్. ముందు రేషన్ కొట్టు తాళాలు కనపడడం లేదని ఓ కేసు కట్టండి నా మీద. ఆ తర్వాత కేవలం రేషన్ బియ్యం దోచుకున్నాడని బాచి మీద ఓ కేసు కట్టండి. 2 కేసులు నా ముగ్గురితో నేను కోర్టులో చూసుకుంటాను. ఏం బాచి, ఏమంట? చూడమ్మా, లేనోడి మీద కేసు పెట్టాలంటే నాకు ఎలాంటి సాక్ష్యాలు అక్కర్లేదు, కానీ పదవిలో ఉన్నోడి మీద కేసు పెట్టాలంటే నాకు ఎవరో ఒకరు సాక్ష్యం కావాలి. ఇందాక అన్నావుగా ఎవరో బొప్పరాయి సముద్రం కుర్రాడున్నాడని, వెళ్లి వాడిని పిలుచుకురా. ఒక్కటేంటి 2 కేసులు పెడతాను. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా, ఎవరు తల్లి నువ్వు? లోపలికి రా. నా పేరు భానుమతమ్మా, పాపంపేట నుంచి వస్తున్నాను. ఇక్కడ రాయుడని నా మనవడే. ఏంది విషయం? అదేం లేదమ్మా, మీ మనవడు నిన్న మా ఊరికి లోడ్ ఎక్కించడానికి వచ్చాడు. వచ్చిన చోట ఓ చిన్న గొడవ జరిగింది రేషన్ బియ్యం దోచుకున్నందుకు. మీ మనవడే నాకు సాయం చేసి ఆ దోచుకున్న గుంపు నుంచి నన్ను కాపాడాడు. దోచుకున్న వాళ్ళ గురించి పోలీసులతో చెప్తే సాక్ష్యం ఉంటే తీసుకురా, కేసు కడతాము అన్నారు. అందుకే సాక్ష్యం చెప్పడానికి మీ మనవని తీసుకెళ్దామని వచ్చాను. ఏడు తల్లి, ఎంత అమాయకంగా ఉన్నావు. రేషన్ లోకంలో ఒకడు దొంగిలించకపోయి బతుకుతున్నాడంటే వాడంతటి నీచుడయి ఉండాలి, ఎంతటి పోరంబోకయి ఉండాలమ్మా. అట్టాంటోడితే నీకెందుకు తల్లి గొడవ? ఇలా చూడు తల్లి, ఊళ్ళో జరిగే గొడవలన్నింటికి నేను నా మనవడిని పంపను. నువ్వు ఇందాక చెప్పినట్టుగానే పోలీస్ స్టేషన్ కు వచ్చి నా మనవడు సాక్ష్యం చెబితే ఆడికి నా మనవడికి గొడవ వత్తది. అట్టా గొడవ వస్తే ఆడిని పొడిచి చంపేస్తాడు నా మనవడు. ఎందుకంటే నా మనవడు అంత కోపిస్తోడు. ఇలా చూడు తల్లి, నా మనవడకంటూ నేను, నాకంటూ నా మనవడే ఉన్నాం. నేనున్నంత వరకు నా మనవడు హంతకుడు కావడానికి నేను ఒప్పుకోను. అంతేకాకుండా నా మనవడు మొదటిసారి అయ్యప్ప స్వామి మాలేసుకుని కన్యస్వామిగా ఈ రోజే పాదయాత్ర పోతున్నాడు. అందువల్ల ఆడ రావడం కుదరదు. దయచేసి నువ్వు వెళ్ళిపో తల్లి. సరిగ్గా సాములు ఇప్పుడే వస్తున్నారే.
ఏం చెప్పి తీసుకెళ్లిపోద్దా స్వామి రాత్రి రేషన్ కొట్టు ఆవిడే స్వామి. అక్క ఆ? ఏందయ్యా? ఏంటక్క మా ఊరేపు ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చినా ఆయన లేరు, అందుకే వెళ్ళిపోతున్నా. మళ్ళా వాళ్ళు వచ్చి గొడవ ఏం పెట్టలేదుగా? అబ్బే లేదయ్యా. సరే, ఒకవేళ వచ్చారంటే అదే నా ఇల్లు, ఎప్పుడైనా పిలవక. వద్దక్క, జాగ్రత్త. రా స్వామి. అక్కని చూడగానే మన కోసమే వచ్చింది అనుకున్నా స్వామి. మనం ఎన్నో విధాలుగా ప్రయత్నించాం, ఒక్కడూ సాక్ష్యం చెప్పడానికి రావడం లేదు. వీడు మాత్రమే కాదు, పోలీసు కోర్టు అంటే ఎవడూ సాక్ష్యం చెప్పడానికి రాడు, ఎవరూ పంపరు కూడా. ఊళ్ళో అందరూ చోద్యం చూసి వెళ్లిపోయినట్టు మనం కూడా చోద్యం చూసి వెళ్లిపోవడమే. ఏం చేయలేం భాను. అమ్మా నాన్న చెప్పేది కరెక్టే కదమ్మా, ఊర్లో వాళ్ళ గొడవలు మనకెందుకు? నువ్వు బిట్ట అనకూడదు భాగ్య. ఈ మాట మీ నాయనన్నా కూడా ఒప్పుకునేదాన్ని. ఒక ఆడపిల్లగా నువ్వు బిట్ట అనకూడదు. ఎందుకంటే జీవితంలో ఒక మగాడి కన్నా ఆడదానికి ఎక్కువ ధైర్యం ఉండాలి, అప్పుడే గెలవగలం. ఆ నీచుల్ని ఏదో ఒకటి చేసే తీరుతాను. కావాలంటే ఓ పని చేయొచ్చు. కనకమ్మా, ఏ కనకమ్మా, వద్దనాక ఇట్రా వచ్చి ఇందులో ఓ సంతకం పెట్టు. దేనికక్క? మన వార్డుని మార్చే విషయంగానే పెట్టు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఇందులో సంతకాలు పెట్టినారు సార్. 33% స్త్రీల రిజర్వేషన్ ప్రకారం ఎలాగైనా మా వార్డుని స్త్రీల వార్డుగా మార్చేయండి సార్. కలెక్టర్ గారితో చెప్పి తప్పకుండా మార్చేద్దాం. వీళ్లు పెట్టిన సంతకాలతో ఆ దుర్మార్గుల తలరాతలనే మార్చేయొచ్చు. బయటూరాడు ఆ బుక్కరాయ సముద్రం ఊరోడుకున్న భయం ఈ ఊళ్ళో ఉన్న దీనికి లేదు. ఉండుంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుందరా. ఎరా ఇంత ఒళ్ళెట్టుకుని ఎందుకురా టెన్షన్ అవుతా ఉండవు? కేవలం ఒక ఆడది మనకి శత్రువారా? బాచే ఆడదేరా నీకు శత్రువు? ఏంద్ర నువ్వు అనేది? చూడు బాచి, రాబోయే ఎలక్షన్ కి మగోళ్ల వాడిగా ఉన్న మన ఏరియాని ఆడోళ్ల వాడిగా మార్చడానికి ఊరంతా సంతకాలు తీసుకుంటోంది రామే. చూడు, నీకు ఆపోజిట్ గా ఊర్లో వాళ్ళు మొత్తం సంతకాలు పెట్టేసినారు. దీనికి ఆ తహసీల్దార్ కూడా సపోర్టు. పెడితే పెట్టారులేరా, నేను పోటీ చేసే చోట నా పెళ్ళాన్ని నిలబెట్టి గెలిపిస్తా. నన్నెందుకు నిలబెట్టాలనుకుంటున్నారు? పోటీ చేసి ఓడిపోటాక నా పరువు పోవాలా ఏంది? మీరు నిలబెట్టడం ఇష్టం లేక ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సంతకాలు పెట్టి ఇచ్చాక నాకు మాత్రం 4 గోళ్ల మధ్య ఓటేస్తారా ఏంది? ఇలా చూడండి, అది పాపంపేటలో ఉన్నంత వరకు మీరు పదవిలో ఉండలేరు. మీరు పదవిలో ఉండాలంటే అది ఉండకూడదు. అర్జీ తీసుకున్న తహసీల్దార్ని పిలిచి భైరవుడు బాచి మాట్లాడారు. కానీ తన నిర్ణయం మారదని తహసీల్దార్ చెప్పారు. తప్పకుండా పాపపేటలో ఇది ఏ పదవికి రాకుండా చేస్తాం. గట్టి పారేస్తాడుగా ఊరుకోడు, కత్తికో కట్టుగా నరికి పారేస్తాడు. మనం దేనికి రా బాజీ అధికారంలో ఉన్నోడిని నరుకుతా పొడుతా అండం? 5 ఏళ్లు పదవిలో ఉన్న మనకే ఎంత బలుపుంటే 50 ఏళ్లు పదవిలో ఉండే ఆడికి ఇంకెంత బలుపు ఉంటది? కాలే కట్టిని తీసి పారేస్తే పోయి దానంతటదే ఆరిపోతారా? అలా నా భార్యను దారుణంగా చంపడం మాత్రమే కాకుండా తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తలలేని మొండెంగా చేసి మంటల్లో కాల్చి తల పారేశానయ్యా. తల దొరికినందువల్ల మనిషిని గుర్తుపట్టలేవని
వాళ్ళకి అనుకూలంగా పోలీసులు కేసును మూసేయాలనుకున్నారు. అప్పుడు నా కూతురు చనిపోయింది మా అమ్మాయి అని సెషన్స్ కోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ స్వీకరించిన కోర్టు డిఎన్ఏ పరిశోధనకి ఆజ్ఞాపించింది. డిఎన్ఏ పరీక్ష చేయించడానికి ఆ రోజు నేను నా కూతురు హాస్పిటల్కి వచ్చాం. డిఎన్ఏ పరీక్ష చేస్తే ఎక్కడ దొరికిపోతారో అన్న భయంతో ఈ విషయాన్ని బాచి భైరవుడితో చెప్పాడు. మాట్లాడి పరిష్కరించుకుందామని ఆయన నన్ను రైస్ మిల్లుకి రమ్మని. అప్పుడే నువ్వు గాయపడి ఆయన్ని కాపాడావు. ఇంకా నయం, ఆ రోజు నేను భైరవుడితో మాట్లాడలేదు. డిఎన్ఏ పరీక్షలో చనిపోయింది నా భార్య అని నిరూపణ అయితే బాచిగాడు వాడి మనుషులు ఈ కేసు నుంచి తప్పించుకోలేరు. వచ్చే వారం బాచిగాడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని తప్పకుండా కోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ వస్తే ఎమ్మెల్యే అవ్వాలన్న వాడి కల నీరు గారిపోతుంది. అందువల్ల మమ్మల్ని ఎలాగైనా కోర్టుకు వెళ్లకుండా ఆపాలని వాడు ప్లాన్ చేశాడు. అందుకే నన్ను నా కూతుర్ని చంపాలని మార్కెట్లో తరుముకుంటూ వచ్చారు. అదృష్టం కొద్దీ నువ్వు అక్కడ ఉన్నావు. ఇదేదో చాలా బాగుందే. ఆ? ఉన్న గొడవలు సరిపోక ఇదొకటా? ఇలా చూడండి సారు, మీ అమ్మాయి అందంగా ఉంది కదా అని నా మనవుణ్ణి లవ్ చేయమని చెప్పాను. అందంలోనే ఆపద ఉంటదన్నది సరిపోయింది. ఊళ్ళో ఉన్న ఏ గొడవలకి నా మనవుడు పోడు, మీ గొడవలకి వాడు రాడు. రే నువ్వు రారా పదా. అన్నమా ఏంటి? రే నేను పోతున్నా, నువ్వు వస్తావా రావా? రారా అంటే. ఏంద్రా ఇద్దరు మొఖం ముడుచుకుని వస్తున్నారు? అసలే నోరు మూసుకుని ఉంటావా? లేదంటే వెళ్లే దారిలో ఏదైనా బావిలో పడేస్తా. నేనేం చేశాను రా? నువ్వు అసలు ఆడదానివేనా? ఊరికే ఉన్న పిల్లలు లవ్ చేయించి గొంతు కోయించి నట్టేట్లో వదిలేసి వచ్చినావా? ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు. నేను చెప్పేది మాత్రం వినో. బండి ఎడం పక్క పోని. వసేయ్, ఇప్పుడు అటుపక్కెందుకే? తిప్పమంటే తిప్పరా, మాట్లాడమక. ఏంటి ఇక్కడికెందుకు తీసుకొచ్చి? నోరు మూసుకొని రారా, అన్నిటికీ కారణం ఉంది. అవును, ఎవరు మీరు? ఏం కావాలి? అదే తల్లి, నీ మొగుడు బాచిలేడా? అదుగా వస్తున్నారు. ఈడే బావ ఆ రోజు మమ్మల్ని మార్కెట్ లో కొట్టింది. కోపడకయ్యా, కోపడకు. బాజీ నువ్వైనా చెప్పయ్యా, నువ్వు చెప్తేనే నీ ఓళ్ళు వింటారు. నీ ఓళ్ళని నా మనవడు కొట్టింది తప్పే, నీ కాదంటలేదు. నీ గురించి అడిగి తెలియదయ్యా. నువ్వు పాపం ఆడదని కూడా చూడకుండా గొంతు కోసినాడు కదా. ఇక మీద నీ ఓళ్ళ జోలికి గాని, నీ గొడవల జోలికి గాని నా మనవడు రాడు. అంతెందుకు, నీ నేడున్న చోటికి కూడా నా మనవడు రాడు. అందువల్ల వాడిని క్షమించి వదిలేయ్యా. ఈ మాదిరిగా నిన్ను అడుక్కుంటాననుకున్నావా? నేను చెప్పేది రోజు నా మనవడు గురించి నీకు తెలియదు. ఆ రోజు ఆ భానుమతి అడిగినప్పుడు నా మనవడిని ఎల్రా అనుంటే నువ్వు సచ్చేవాడివి, అది బతికుండేది. అయినా మునిగిపోయింది ఏమీ లేదు. ఇప్పటి నుంచి ఆ భాగ్యం పిల్ల నా మనవరాలు. చూడు బాచి, ఆ పిల్ల మాట ఎత్తినందుకే నీ ఓళ్ళని నా మనవడు రోడ్డు మీద ఉతికి ఆరేశాడు. ఇంకోసారి ఆ పిల్ల జోలికి వెళ్ళావనుకో నీ తల తీసి బొంగరంలా తిప్పుతాడు. నీలాంటోడు ఒక్క నేయడానికి 10 మందితో పోతాడు, కానీ నా మనవడు 10 మంది నేయడానికి ఒక్కడే పోతాడు. నేనెందుకు నా మనవడికి రాయుడు అని పేరు పెట్టానో తెలుసా? తన ధైర్యాన్ని మాత్రమే నమ్ముకుని జీవితాంతం బతికి తన ప్రాణాన్నే వడ్డి పోరాడా బుక్కరాయుడు. ఆ మహావీరుడి పేరే నా మనవడికి నేను పెట్టాను. ఆ రాయుడు తెల్లోళ్ళని ఎదిరించి ప్రాణాలు వదిలాడు, కానీ నా మనవడు నీలాంటి హంతకుల ప్రాణాలు తీస్తాడు. ఏ ముసలే, లోతు తెలియకుండా కాలెడుతున్నావు. రే, కాలెట్టేది లోతు చూడ్డానికే, లోతు చూసేది కూకటేలు పీకడానికి. రే ఇక్సు, కొట్టడంలో 3 రకాలున్నాయి. 1 మాట్లాడక ముందు కొట్టడం, 2 మాట్లాడుతుండగా కొట్టడం, 3 మాట్లాడినిచ్చి కొట్టడం. ఇందులో రాయుడు మొదటి రకం, మాట్లాడక ముందే కొడతాడు. ఇంకా నయ్యానమ్మా, ప్రేమించిన పిల్లని ఇట వదిలేసి వచ్చినావని మనసు చాలా కష్టపడింది. కానీ నువ్వు ఎప్పుడైతే ఆడిని బెదిరించావో అప్పుడే నా ప్రాణం లేచొచ్చింది. ఇప్పుడు నాకు నెమ్మదిగా ఉంది.
ఒరే ఒకసారి తప్పు చేశాను, నిన్ను నమ్మొచ్చిందాన్ని పొమ్మని నడి రోడ్డు మీద ఒక ప్రాణాన్ని పోగొట్టుకున్నాను. ఆ దిక్కుమల్లోడు ఆ పిల్లని నా కళ్ళ ముందే చంపడం చూసి నా ప్రాణం అల్లాడిపోయిందయ్యా. ఆ బాచిగాడు ఈ పిల్ల తల్లి గొంతు కోసేటప్పుడు తను నన్ను చూసిన చూపుందే, అది ఈ రోజుకి నన్ను పొడుస్తూనే ఉందయ్యా. అప్పుడు నీ మనవుణ్ణి పంపుంటే నా ప్రాణం పోయుండేదా అని నన్ను చూసి అడుగుతున్నట్టే అనిపించిందయ్యా. గాజుల కొట్లో నలుగురు చూస్తుండగా వయసు పిల్లను కొట్టానే అని బాధపడతానే ఉన్నాను. క్షమించమని అడుగుదామని ఆ పిల్ల ఇంటికి వెళ్ళాను. అప్పుడే వాళ్ళ అమ్మతో ఉన్న ఫోటోను చూశాను. జీవితంలో నేనెవరికి ఏ ద్రోహం చేయలేదు, ఇది తప్ప. ఆ పాపానికి పరిహారం చేయడానికే ఈ పిల్లతో నీ పెళ్లి జరగాలనుకున్నాను. ఆ సమయంలోనే మార్కెట్లో ఆ పిల్ల వాళ్ళమ్మని చంపిన చూడు సోతా పోయింది. తను నిన్నే చూసిందని నీతో అబద్ధం చెప్పి ఆ పిల్లని నీతో లవ్ చేయించాలనుకున్నాను. నేను అనుకున్న మాదిరిగా నువ్వు ఆ పిల్లని మన ఇంటికి తీసుకొచ్చావు. ఇలా చూడు మనవడా, వాళ్ళ అమ్మను పోగొట్టుకున్నట్టుగా ఈ పిల్లని మనం పోగొట్టుకోకూడదు. అందుకు తను నీతో ఉండాలా, లేదా నువ్వు తనతో ఉండాలా. అందుకని రేపే నీకు తనకి పెళ్లి. దీన్ని ఎవడో మార్చలేడు. అది కాదే, ఇలా వారం వర్జం చూడకుండా ఎవరిన పెళ్లి చేస్తారా? రేయ్, చేసేది మంచి అయితే అంతా మంచే జరుగుద్రా. బుప్పరాయి సముద్ర గ్రామ ఆచారం ప్రకారం, పాపంపేట గ్రామ ఆచారం ప్రకారం ఇరు గ్రామాలు మాట్లాడుకున్న విషయం ఏమిటంటే, బుప్పరాయి సముద్ర గ్రామానికి చెందిన కీర్తిశేషులు కృష్ణయ్య మంగమ్మ గారి మనవడు సుబ్బరాయుడు అనే వరునికి, పాపంపేట గ్రామానికి చెందిన లాయరు నరసింహులు కీర్తిశేషురాలు భానుమతి దంపతుల ఏకైక కుమార్తె భాగ్యలక్ష్మి అనే వధువుకి ఇరు గ్రామాల పెద్దల సమక్షంలో ఈ వివాహం జరిపించబడుతోంది. ఇప్పుడు పిల్ల తరఫున నరసింహులు గారు తాంబూలాలు తీసుకుంటారు. ఏమత్తా, పెళ్లి కొడుకు తరఫున తాంబూలాలు తీసుకునేది ఎవరు? నా మనవడు కొక్కరికో తీసుకుంటాడు. ఆడెందుకు తీసుకోవాలా? ఏ ముసలి నువ్వు తీసుకో. నువ్వు దేనికి ముసలి తీసుకోకూడదు? తాత సచ్చాడనా? మరి అలా అయితే వకీల్ పెళ్ళాం కూడా సచ్చింది. ఆయన వచ్చి తట్ట మార్చుకోవాలా? అయినా పెళ్లి మండపంలో ఏం జరుగుతుంది? ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయమా? బాచే, పెళ్లంటే శాస్త్రం సాంప్రదాయం ఉంటుంది కదా. ఏందే శాస్త్రం సాంప్రదాయం ఇలాంటి మనుషులకే, అన్నమ్మ లాంటి దేవతలకు కాదు. ఏ రాయుడు, నేను చెప్పింది కరెక్టే కదా? గుళ్ళో అలంకారం చేసినా చేయకపోయినా సామి సామే. అది ఎళ్ళి దండం పెట్టుకునే సామి కాదు, ఎప్పుడన్నా దండం పెట్టుకునే సామే. ఇట్లాంటి దేవత గనక నా ఇంట్లో ఉందే అనుకో, పాపం బయటే కాదు పడమర మొత్తం నాదే. ఏందబ్బా రాయుడు చూస్తున్నా? నువ్వు మాట్లాడాల్సిందంతా నేను మాట్లాడుతున్నానా? నిన్న ముసల్ది నీ ఈరత్వం గురించి అంతలా చెప్పిందే. ముసల్దా అది? భద్రం భద్రం, నువ్వే కదా అన్నావు కొట్టడంలో 3 రకాలున్నాయని. 1 మాట్లాడక ముందే కొట్టడం, 2 మాట్లాడుతుండగా కొట్టడం, 3 మాట్లాడినిచ్చి కొట్టడం. ఇందులో రాయుడు మొదటి రకమే, కానీ రోలెక్స్ 3వ రకం. మాట్లాడినిచ్చి కొడతాడు. దెబ్బకి పడితే ఎప్పటికీ లేవు. ఏం ముసలే, ఏంద్రా ఆ బాచిగాడు పెళ్లిలో నిన్ను అంతలా బెదిరించాడు? నిన్ను చూసి భద్రం అని చెప్పెళ్ళాడు. భద్రం అంటే ఈ టైపు కాదు, ఈ టైపు. ఏరా, వాడొక మనిషిని ఈ మంచి రోజు నాడు వాడి గురించి మాట్లాడుతున్నావు. ఏంది? నా మనవడు నిన్ను పిలుస్తున్నాడు ఏంటో అడుగు. నీ మనవడు వెనక నుంచి పిలిచింది నువ్వెలా పసిగట్టేవే? నీ కళ్ళల్లో చూశాను, లేచిపోరా. రే చీకట అవ్వక నా కళ్ళల్లో సినిమా కనిపిస్తుందా? అవునవును, పోరా. ఏమైంది వీడికి? రే, ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్లకుండా ఇక్కడ రోడ్డు మీద తిరుగుతున్నావేంట్రా? ఏం లేదురా, రూమ్ లోకి వెళ్ళడం తలుచుకుంటేనే భయంగా దడదడమంటుందిరా ఒళ్ళంతా. ఏంది భయంగా దడదడగా ఉందా? అది చేతకానుడు చెప్పేదే. మామాను సరుకున్న మగాడివి. ఆ ముసల్ది 3 లీటర్ల పాలు 30 లీటర్కి చక్కగా కుదించి చక్కగా చెంబులో పోసింది. దాన్ని గుట్టుక్కుని తాగి చటుక్కుని పడుకో. అంతా అదే జరుగుద్ది. నువ్వు వెళ్ళు మావా, వెళ్ళు.
ఉండ్రా వెళ్ళమంటుంటే వెళ్ళు. పేరుకే రాయడు. ఆర్పియాలా ఇదొకటి. ఒరే రారా, రాత్రి ఇద్దరు సంతోషంగా ఉన్నారో లేదో చూద్దాం. రాత్రి వెళ్ళి చూడపోయావా? నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరుగుండదు. ఏంట్రా నువ్వు అనేది? అవును, నీ మనవడు రాత్రి సౌరం గదిలోకి వెళ్లే ముందు నాకు భయం భయంగా దడతడగా ఉందని వణికిపోయాడు. వాడేం చేస్తుంటాడు? అక్కడ చూడు, రాత్రి అంతా వేసింది ఈ ముగ్గే. ఆహా, నా మనవరాలు ఎంత అందంగా ముగ్గేసిందో. నిన్ను గుద్ది చెప్పేస్తాను. ఈ ముగ్గేయడానికి నాకు తెలిసి రాత్రంతా సరిపోయి ఉంటది. వీధిలో అందంగా ముగ్గేసిందంటే గదిలో మా మామ తెల్లారులు రగ్గు కప్పులు పడుకున్నాడనగా. నా చిలకడ దుంప రా, జంపు. నీళ్ళున్న జాగ్రత్త, జారిపోకు. ఏంటి ఎంత పోగుంది? పొయ్యి మీద ఏమైనా మాడిపోయిందా? చూసావా ఏంటి? నా మనవరాలు రాగానే మన ఇల్లు గుడిలా మారిపోయిందిరా. కానీ లోపల జరిగిందో లేదో తెలియాలిగా. జరిగుంటదిరా, దీపం వెలుగుతుంది చూడు. ఇక్కడ వెలగడం సరే, లోపల ఆర్పాలిగా. చప్పుడు చేయకుండా. అన్ని పెట్టిన చోటే ఉన్నాయి. తెలిసింది, రాత్రి నైట్ షో పడలేదు. ఆపరేటర్ పాలు తాగి పడుకున్నాడు. మొత్తానికి ప్రింట్ ఫ్రెష్ గా ఉంది. నేను చెప్పినట్టే ఏమీ జరగల. ఒరే పిచ్చి నాయలా, ఏంటది? ఆ పైన చూడరా. ఏది జరగలేదని కాదు, ఏమీ తెలియకుండా జరిగింది. పోరా. ఏంటి? వాడు తాతను పోయాడు. ఫ్యాన్ కు ఊరేసుకుని చచ్చిపోయిన బాడీని చాలా చూశాను, కానీ ఫ్యాన్ మీదకి విసిరేసిన బాడీని ఇప్పుడే చూస్తున్నా. ఏయ్! ఏయ్ ముసలి, ఏంటిది? వాడు కొత్త పెళ్లి కొడుకు, ఎంత కష్టపడి ఉంటాడు. వాడికి ఎముకలేసి ఊరికే పనేళ్ళ నాకు ముక్కలేసావు. వాడినేమనుకుంటాడు? ఒరేయ్, ఎవరికి ఎలాంటి ముక్కలెయ్యాలో నాకు బాగా తెలుసు. గాడిద, ఈ మెత్తటి ముక్కల్లో ఉట్టి చెత్తే ఉంది. ఏంది అది చెత్త? నువ్వే తినాలా. బలం మొత్తం ఎముకల్లోనే ఉంటాది. అది నా మనవుడే తినాలా. ఏ ముసలి, ఏదో ఒక రోజు నేను పట్టు పంచే పట్టు చొక్కా తీసి ఫ్యాన్ మీదకి విసిరేసి నీ చేత్తో ఎముకల పులుసు, ఛే, నా పెళ్ళాం చేత్తో ఎముకల పులుసు పెట్టించి. ఎప్పటికి జరుగుతుంది సార్? నాకు ఎముకిస్తావా ప్లీజ్? వద్దు, దాన్ని నీ పెళ్ళానికి ఇవ్వు. ఇంచక్క. ఒరే మనవడా, నీళ్ల బిందెతో సుమంగళ ఎదురొస్తుంది. శకునం చాలా బాగుంది. భాగ్యాన్ని పిలుచుకోనరా. నువ్వు వెళ్ళి బండి దిగు. నువ్వు ఉండమ్మా, ఇదిగో ఈ తాళం బొడ్లో పెట్టుకో. అవును, బయటికి వెళ్లే పిల్లకి తాళం ఎందుకు? ఇద్దరూ బయటికెళ్ళి వచ్చేటప్పుడు గాలి గట్రా తగలకుండా ఉండాలని. నువ్వు నా మనవణ్ణి ప్రేమించేలా చేసి మీ ఇద్దరికి పెళ్లి చేసి జంటగా బయటికి పంపుతాను. పంపలేదో నా పేరు మంగమ్మ కాదు,
భద్రంగా పోయిరండి. మొత్తానికి ముసలు సాధించింది. వస్తానమ్మా. భద్రం రా మనవడా. భాగ్య ఏమైంది? భాగ్య పాజిటివ్ గానే వచ్చింది. నీ మనవరాలు తల్లి కాబోతుందమ్మా. ఇక మీదే చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. బరువులు ఎత్తకూడదు, మెట్లెక్కి దిగకూడదు, పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. ముఖ్యంగా ఓ 3 నెలలు కాస్త దూరంగా ఉండండి. ఏంటి అయ్యగారు కాలు పడుతున్నారు? ఏంటి విషయం? మ్యాట్నీ షోకా? ఏం లేదు, నా కోసం ఎలాగైనా కష్టపడి ముక్కి ములగైనా ఓ ఆడపిల్లని కంటావా? ఆడపిల్ల? నీలాగా మొరటి పనులు చేసే వాళ్ళంతా మగపిల్లనేగా కోరుకుంటారు. నువ్వేంటి ఆడపిల్ల కావాలంటున్నావు? ఎందుకంటే ఆడపిల్ల పుడితే మా అన్నమ్మ నన్ను ఎలా కష్టం తెలియకుండా పెంచిందో అదే మాదిరిగా నేను పెంచాలి. అందుకే. ఏమయ్యా, అన్నం అంటే నీకు అంత ఇష్టమా? మా అన్నం అంటే నాకు ప్రాణం. నాన్న అమ్మ చనిపోయి నేను అనాథనైనప్పుడు. చూడమ్మా, నువ్వు కావాలంటే రా, ఈ పిల్లని తీసుకురావద్దు. వీడు లోపలికి వస్తే నా పిల్లని తిడుతుంది. నేను నా పిల్ల మాట వింటాను. నీ తోడబుట్టిన చెల్లెలు బిడ్డరా ఇడు. నేను కాదలేదుగా అమ్మా, వీడి బాబుతో పుట్టిన అత్తుంది. ఆడకి తీసుకెళ్లి వదులు, లేదంటే దాని అనాథాశ్రమంలో వదిలేయమ్మా. నేనుండగా ఈడెందుకురా అనాథాశ్రమంలో ఉండాలా? ఆ? నిన్ను పెంచడం తెలిసిన నాకు ఈయన్ని పెంచడం తెలియదా ఏంది? అయితే నీకు ముఖ్యం కాదు. నాకు కురివి పెట్టే కొడుకు కంటే కొడుకులోటి తీర్చే మనవడేరా ముఖ్యం. నేను మా అన్నమ్మ కూతురు కొడుకుని. మామూలుగా అమ్మ అమ్మని అవ్వని పిలుస్తారు. నేనెందుకు అన్నమ్మని పిలుస్తున్నానో చెప్పనా? నాకు అమ్మ అదే, నాయన అదే. నువ్వేం దిగులు పడకు. కవల పిల్లని కంటాను, అన్నమ్మని మంగమ్మని. సరేనా? ఊళ్ళో ఎవడి గొంతు కొయ్యాలన్నా ఈ రోలక్స్ ఎత్తుకుంటూ వస్తారు. నువ్వేంద్రా అంటే నా పగోడు నేసేయడానికి ఈయన్ని తీసుకుపోయినావు. ఈడేమన్నా అంత పోటు కాడా? చెప్పేదిన కాసులు, ఆ రాయుణ్ణి లేపడం అంటే జింక వేట కాదు, పులి వేట. భద్రంగా చెయ్యాలా? ఆదరోమని నోటీస్ అంటించారు. దాన్ని భద్రంగా చూడు, దీన్ని భద్రంగా చూడు. ఇలా చూడు బాచి, రేపు మనం కోర్టుకు పోలేదనుకో, ఈ NBW ఇచ్చేస్తారు. మనం పోయినా పోకపోయినా ఆ పిల్లగాని వచ్చిందనుకో, కోర్టుకి రానిరా, కోర్టులోనే వేసేద్దాం. స్కెచ్ చేయరా. చెప్పు నాన్న. ఎక్కడున్నారో? మర్రి చెట్టు దాటి వస్తున్నాం. ఫోన్ ఒకసారి అల్లుడు గారికి ఇవ్వు. ఏమండి, మా నాన్న మీతో మాట్లాడాలంట. ఒక నిమిషం ఇవ్వు. చెప్పు మావయ్య. బాబు, ఈ రోజు కోర్టుకి రావద్దు మీరు. ఇక్కడ బాచి మనుషులు అదో టైప్ గా తిరుగుతున్నారు. నాకెందుకో భయంగా ఉంది బాబు, అందుకే రావద్దంటున్నాను. ఏం కాదులే మావయ్య, నేను కోర్టుకే వస్తున్నాను. నా మాట విను బాబు. ఇప్పటికే నేను నా భార్యను పోగొట్టుకున్నాను, నిన్ను పోగొట్టుకోలేదు. నువ్వేం భయపడకు మావయ్య, నేను వస్తున్నాను. బాబు, హలో. ఎరా, కోర్టును చుట్టుముట్టారా? నువ్వు చూస్తుండగానే నా పిల్లంతో కోర్టుకు వస్తాను. రారా. నేను చూస్తుండగా నన్ను ఎలా దాటిపోతావు నేను చూస్తా. సరైనోడివైతే రా.
పిల్ల గనక కోర్టులోకి వెళ్ళిందంటే మనం కన్ఫర్మ్ గా లోపల పోతాం బాచి. లోపలికి పోతేనే కదా లోపలికి పోతాం. దాన్ని కోర్టులోనే వేసి పారేనా? నువ్వేంటయ్యా ఆయన చూసి ఇంతలా భయపడిపోతా? అరే ఈడొక నేసేయడానికి వచ్చినామని తెలిసినారంటే క్లాస్ పీకుతాడయ్యా. కాసులో అన్నా ఈడేం చేస్తున్నావురా? ఏం లేదన్నా, ఊరికే కోర్టుకు వచ్చినాం. అన్నా వీళ్ళు ఏమైనా సేవ చేయడానికి వచ్చుంటారా? సాగొట్టి వచ్చుంటారు. ఏదో కేసు వాయిదాకి వచ్చుంటుంది. ఎరా? అవునన్నా, వాయిదాకి వచ్చా. రేట్ శాతం అడిగారు, వాయిదాకి వచ్చానని మేనేజ్ చేశాను. ఇంకా నయ్యం, ఏడ వాగి సస్తావో అనుకున్నా. రే బాచి అటు చూడరా. అన్నా మన రాయుడేందన్నా పాప నడు రోడ్లో పెళ్ళంతా ఉన్నాడు. ఏంది రాయుడు? మంగమ్మ హత్య చేయడం మీరు చూసారా? అవునయ్యా, పట్టపగల మార్కెట్ కాడ 10 అడుగుల దూరంలో నా కళ్ళ ముందే ఆ బాచి భానుమతి గొంతు కోసి దారుణంగా చంపేశాడయ్యా. ఇదెందుకమ్మా ముందే చెప్పలేదు? ఇంతవరకు ఆ హత్య గురించి ఎవరూ నన్ను అడగలేదయ్యా. అనంతపురం జిల్లా కోర్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గణేష్ నాయకత్వంలో జరిపించిన విచారణలో రోలెక్స్ బాచి అతని అనుచరులే పాపంపేట భానుమతిని హత్య చేసి ఉండొచ్చు అనే సందేహం ఆధారంగా రోలెక్స్ బాచిని అతని అనుచరుల్ని ఖైదు చేసి విచారించి ఛార్జిషీట్ ఫైల్ చేయవలసిందిగా పోలీస్ శాఖని ఈ కోర్టు ఆదేశిస్తోంది. చూసావురా బామర్ది, ఆ భైరవుడు ఆడి డబ్బు పక్కన చూపించాడు. ఎందుకని నేను ఆ రోజే చెప్పినా ఆడు మనల్ని రౌడీగాడగానే చూస్తున్నాడని. నువ్వే వెళ్ళలేదు, ఇప్పుడు డబ్బు తిని నిలబడ్డావు. ఏంద్రా బాజీ మాట్లాడమేంది? ఆ విశ్వాసం లేనోడి కోసమే కదా నా మొగడు ఈదులో పరిగెత్తించరా. ఎరుదారా, నువ్వేంటి అడిగి చెప్పేది? నువ్వెంత చెప్పినా నీ తమ్ముడు బురకెక్కదు. ఎందుకంటే ఆడికి పదవాస్తో కళ్ళు మూసిపోనే. చూడు బామర్ది, ఆ భైరుడు తెలియకి పనిచేశాడు అనుకోకు. నీకు రాయుడికి పగుందని తెలిసి ఆయన కోర్టుకు తీసుకొచ్చి మరీ దింపాడు. ఇది తెలియకుండా నువ్వు ఆడి కోసం నన్ను తెరివి నీ విశ్వాసాన్ని చూపించావు కదా. అదే విశ్వాసం ఆ భైరవుడు కూడా ఉండాలిగా, కానీ లేదే. ఆ రాయుడు గారి పెళ్లికెళ్ళమే కాకుండా దొరగారు గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ సోతావా? సలీరా, సిగ్గు లేకుండా ఫోటో దిగాడు. అందరూ వచ్చేసింటారు. నమస్కారం. నమస్కారం. అందరినీ రైస్ మిల్కి రమ్మని చెప్పినా మీరు కూడా ఆడకు వచ్చేయండి. మన బండి గట్ట వస్తున్నాడు. ఒరే రోలెక్స్, పిచ్చారా నీకు? అన్న అర్జెంట్ గా బయటకు వెళ్తా ఉండగా అడ్డొస్తావేందే? బండి తీరా. నిన్నెవడరా లోపల దొరింది? అవును, ఈ పీకలకు వచ్చేవాడిని ఎక్కడికైనా తీసుకొచ్చా? తగ్గరా, నువ్వేంద్ర పెళ్తున్నావు? నా బామర్దికి నచ్చనని నీ అన్న కోర్టుకు తీసుకొచ్చినప్పుడు నీ అన్నకు నచ్చని నన్ను నా బామర్ది తీసుకురాకూడదా? చూసినావా బావా బామర్ది అట్టా కలిసి వచ్చినారు, అది మీ ముందుకి. ఎంత పొగరో. ఎరా బాచే, నీకు నచ్చిన పని నేనేం చేశానురా? ఆ రాయుడుగాడి పట్ల నన్ను లోపలడానికి కోర్టులో రిట్టేసినది. నేను వాళ్ళని కోర్టుకు రాకుండా అడ్డుకుందాం అనుకుంటే మీరేంద్ర అంటే వాళ్ళని గొప్పగా కోర్టు దగ్గరకు తీసుకొచ్చి దింపినారు. ఇది సాల్దన్నట్టు వాళ్ళిద్దరి పెళ్లికెళ్లి గిఫ్ట్ కూడా ఇచ్చినారు. అప్పుడు నేను ముఖ్యం కాదు, ఆ రాయుడుగాడే మీకు ముఖ్యం. చూడు బాచి, నువ్వు నా కోసం ప్రాణాలు తీయమంటే తీస్తావు, కానీ ఆడు నా ప్రాణాలనే కాపాడినాడు. నీకు ఆడికి పడదని నాకంటే తెలుసుద్ది. తెలుసుకోవాలి సామే. నీ పగోడిని నా పగోడ నేను అనుకోలేదా? అట్లాగే నా పగోడిని నీ పగోడుగా అనుకోవాలా? అయినా అన్న పగోడిని నువ్వు తెలుసుకోవాలా, నీ పగోడిని అన్న తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కుక్కే తోక ఆడించాలి, తోక కుక్కను ఆడించలేదబ్బా. రే డమ్మీ పీసు, నువ్వేం రెచ్చిపోతున్నావు? ముందు నిన్నేసే. నీకెంత దమ్ముంటే
నా సోటికొచ్చి నా ఎదురుగుండా నా మనసు మీదే చేయి చేసుకుంటా నీ దౌరాజ గొంతు నువ్వి చంపేసి ఉండాల్సింది. వదిలి తప్పు చేసినా నా బాబు పడతావా? ఏంది అన్ననే కొట్టినావు? అన్ననే కాదు, నా దారికి ఎవడు అడ్డొచ్చినా ఆడిని ఇట్టాకే కొడతా. అది నీకు తెలియాలా, నీ దొన్నకి తెలియాలా. ఇకపై ఆ రాయుడు గాడికి అనవసరంగా సపోర్ట్ చేస్తున్నావని తెలిసినాదనుకో నరికేత్తా. అన్నా, గడ్డి తిన్న ఆవు పాలిస్తుంది, కానీ పాలు తాగిన పాము ఇసాన్నే కక్కుతుంది. ఇంతకు మించి నేనేం చెప్పలేను. భద్రమన్నా. ఇన్స్పెక్టర్ కి ఫోన్ కలపరా. రే పిచ్చా నీకు, నువ్వెందుకు నా బైరవుని కొట్టా? ఎరా వీరాజు, ఇదంతా నీ పనేనా? మీదే పోయింది, వెళ్లి కొట్టేసి వచ్చేశారు. ఆయనేమో నాకు ఫోన్ చేసి నేను లోపల వేయమంటున్నాడు. ఆయనకి తెలియదు నేను మీ మనిషినని. ఇది చాలదని ఆ జడ్జి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి నేను ఖైదు చేయమని ఆదేశాలు ఇచ్చాడు. మనకున్న ఒకే ఒక సపోర్టు ఆ భైరవుడే. ఇప్పుడు ఆ భైరవుడు మనకు ఆపోజిట్ అయిపోయాడు. బాచి ఆ న్యూస్ ఒకసారి విను. మేమే పార్టీ యొక్క అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ ఎస్ రోలక్స్ బాచి గారు పార్టీ నియమాలను ఉల్లంఘించి ప్రవర్తించినందువల్ల ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఇతర పదవుల నుంచి ఈ రోజు నుంచి తొలగించబడ్డారని ఆ పార్టీ అధికార ప్రతినిధి తెలియజేశారు. పదవులు కూడా పీకేశారా? ఇలా చూడు బాజీ, నాకు తెలిసి నీ టైం అస్సలు బాగోలేదు. మాట్లాడకుండా ఏ అరుకో గిరుకో చెక్కేసాయి, లేదా నువ్వు జైలు కూడు తిన్నావు కన్ఫర్మ్. గంట కూడా కొట్టిందా? శకునం అస్సలు బాగోలేదు. చెప్పు రాయుడు. నిన్నే తలుచుకుంటూ ఉన్నా, ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. నీ ఆయుష్ రేఖ బలంగా ఉందయ్యా. ఎవడైతే పదవులు ఇచ్చిన ఎత్తున కూసోబెట్టాడో వాడిని నా చేతే కొట్టించి నాకే ఎదురు తిప్పావు. అప్పుడు నువ్వు బలవంతుడే కదా. బలవంతుడి ఆయుష్ బలంగా ఉంటుందంటారు. నీ సంగతి సరే, మరి నీ అన్నమ్మ సంగతి ఇంకా నిశ్చితమేంటి? ముందు లోపలికి వెళ్ళి చూడు, నీ అన్నం ఉందో లేదో. అన్నమ్మ ఇక్కడ కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళింది. ఏందే, నీ పెళ్ళం కూరగాయల కోసం అన్నమ్మ మార్కెట్కి వెళ్ళిందని చెప్పిందా? నా దగ్గర ఉన్నప్పుడు నీ ఇంట్లో ఎలా ఉంటది? నేను ముందు శత్రువుని లేపేద్దామని అనుకున్నాను, కానీ ఎందుకులే అని సాక్ష్యాన్ని లేపేశాను. నీకు నాకు ఓ సెటిల్మెంట్ ఉంది. ముందు బయలుడు ఇంటికి రా. ఏంది రాయుడు, నీ అన్నం అనుకుని భయపడ్డావా? అంత తొందరగా దాన్ని లేపేస్తానా? సర్లే, మనకెన్నో పదవులు ఇప్పించాడు కదా అని ఒక దెబ్బతో వదిలేస్తే వాడు నన్నే అరెస్ట్ చేయడానికి మనుషుల్ని పంపించాడు. ఆ భైరవుడి కోసం ఎంతో మందిని లేపేసినోడిని ఆడిని లేపేలేనా చెప్పు? పదవులు ఇప్పించిన ఆ భైరవుడికే ఈ గతి అయితే నీ అన్నమ్మకి? నా ఇంటి గొడవలోనే ఉన్నాను. త్వరగా రా.
ఏంది రాయుడు మళ్ళీ భయపడ్డావా? నీ ముందు శవంగా పడున్నాడే పాపారావు ఓవర్గా మాట్లాడాడు నీ అన్నమ్మలాగా. ఆ భైరవుడు ఇంటికి వెళ్ళినప్పుడల్లా నోయి నోయి నోయిని ఏదోటి వాగుతూనే ఉంటాడు. తలే లేనప్పుడు ఇక తోకుండి ఏటి ప్రయోజనం అని దాన్ని కూడా కలిపి నరికేశాను. నేనెవరో తెలియాలి కదా. నెక్స్ట్ నీ ఇంటికే వస్తున్నా, అక్కడికి రా. దాన్ని దించేరా. నీకేం కాలేదుగా? నాకేం కాలేదురా. ఏంటి చీరంతా తడిగా? అదేం లేదయ్యా, ఆ గోడంలో పడేసి ఉంచారు కదా, కొద్దిగా చెమటలు పట్టాయి. మరైతే అక్కడ గొలుసు గాజు అది నిన్ను భయపెట్టడానికేరా. రా ఇంటికి పోదాం, పద. రా పదరా. భాగ్య, ఏమైందమ్మా? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి పోలే తల్లి, నువ్వేం భయపడమాక. చీరంతా తడిచిపోయింది, ఏమైంది? అన్నమ్మకేం కాలేదు కానీ భాగ్య ఫోన్ తీసుకెళ్లి ఛార్జర్లో పెట్టు. వెళ్ళు. ఏం తల్లి నీరసంగా ఉంది, కాసిన పాలు తెస్తావా? ఏం లేదయ్యా. ఏమండి, నేను కోర్టులో కేసు వాపస్ తీసుకోనా? ఎందుకంటే వాడి వల్ల ఇప్పటికే మా అమ్మని కోల్పోయాను. అన్నమ్మని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అలా ఏం జరగదు. అనవసరంగా భయపడుకో. పడుకో, నిద్రపో. కాదండి, అది భాగ్య చెప్పేది విను, పడుకో. పెళ్ళవక ముందేమో ఇంటికి రాడు, పెళ్ళయిన తర్వాత బయటికి రాడు. రే మామా, రే పొద్దెక్కే వరకు నిద్రపోతారేంట్రా? రే మా ఏ ముస్లి, ఏంటిది కింద పడుకున్నావు? ముస్లి ఏందయ్యా రాయుడు, నీ ఊళ్ళో నీ ఇంట్లో ఊదే కొమ్ము సౌండ్ నా ఊళ్ళో నా ఇంటి వరకు వస్తోంది కదయ్యా. నేను ఆ రోజే అన్నాను కదా, ఎక్స్ మాట్లాడినిచ్చే కొడతాడని. కొట్టేనా? మాట్లాడినిచ్చి కొట్టేనా? ముసల్దాన్ని ఎలా కొట్టేననిగా ఆలోచిస్తున్నా. నీ అన్నమ్మని కొట్టలా కొయ్యలా, ఊరికే ముంచొదిలేసా. ఊరికే ముంచొదల్లా.
బాజీ బాగా ఆదం పట్టించాను గాని ముసల్దాన్ని తీసుకెళ్లి ముంచెత్తు. ఏం బామ్మది రెడీయా? చిల్లునుంది బావా. దాన్ని ముంచెత్తా. అన్నమ్మకి వణుకు తక్కువగా ఉంది, ఇంకా 3 సార్లు ముంచెత్తరా. ఏందే, ఏం చేస్తున్నావు తెలుస్తుందా? తెలుస్తోందిరా, ఎంచక్కా తెలుస్తోంది. నీ సావు నా కళ్ళ ముందు తెలుస్తాంది. నేనెంతకంత త్వరగా సత్తానో అంతే త్వరగా నా మనవడు నీ అంతం చూడకుండా వదలడు. ఇక్కడ జరిగింది ఇది నేను నా మనవడితో చెప్పను, ఎందుకంటే నా సావులోని నీ సావుంది. కొబ్బరి నీళ్ళు. నాకు వీరత్వం తలపగ లాంటిదంటే నీకు తల లాంటిదే. తల ఉండకూడదు. కాసులు కొట్టివరా. నడినట్టుగా ఆవద అంటించి ఐస్ నీళ్లలో ముంచెత్తి కొబ్బరి నీళ్లని ఎంచక్క చల్లగా ఇచ్చామంటే చలి జ్వరం అట్టా వస్తుందట. ఎందుకంటే కొబ్బరి నీళ్ళకి ఆవదానికి పడదట. నీకు నాకు మాదిరిగా నీ అన్నమ్మకి చలి జ్వరం నా లెక్క ప్రకారం రాత్రి 12 గంటలకు వచ్చుండాలి. నొరకొచ్చిందేమో చూడు. ఆ ముసల్దేదో అంది దాని చావులోనే నా చావు ఉంది అని. నీ అన్నమ్మ సచ్చిందే, నేనెప్పుడు చేస్తాను? అనంతపురం జిల్లాలో నువ్వు మగాడివా లేక నేను మగాడినా చూసుకుందాం. రారా, నా కొలివి దగ్గరే ఉన్నాను. రా. ఎరా బాచి వస్తాడా? అదిగో వచ్చేసాడు. వాడన్నిటికీ తెగించే వస్తున్నాడు. నేను చెప్పినట్టు ఇది జింక వేట కాదురా, పులి వేట.
అయ్యా ఎవరు కొరువు పెట్టేది? మన రాయుడే. ఆ పిల్ల కడుపుతో ఉందయ్యా, రాయుడు పెట్టకూడదు, కుక్కరు కొను పెట్టమను. గంజి తాగుతున్నావే, ఓ మనవడగా నువ్వు నాకేం చేశావు? ఏం చేసావు అని అడిగావు కదా, నీకు నేనే ముసలే కొరి పెడుతున్నాను.